ఉదయకాల సమయాన్ని మనందరూ దేవుని సన్నిధికి ఆయన కృపను వెతుకుచు, ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యాన్ని తలంచుచు, ఆయనకి స్తుతి యాగం చెల్లించడానికి, ఆయన మన కోసం శిలువ యాగం అయ్యి మన ప్రాణాన్ని, మన జీవితాన్ని పరలోక రాజ్య నివాసులుగా మార్చడానికి ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ, ఇదిగో ఈ నూతన నెలలో జూన్ మాసంలో మొదటి వారంలో మనం ఉన్నాం. బల్లకి సిద్ధపడుతున్నాం. నిజంగా బల్లో పాల్గొనడం గొప్ప ధన్యత. అది మన పరలోక రాజ్య నివాసులుగా మారడానికి అదొక గొప్ప, మన అన్నారు కదండి వాక్యంలో, మనకు అదొక పాస్పోర్ట్ లాగా, మన డాక్యుమెంట్. ఆ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకే దేవాదేవికి మొట్టమొదటిగా వందనాలు చెల్లించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆరాధనని అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి మన దేవుని సన్నిధిలో కనిపెడదాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుల ప్రేమల తండ్రి, రక్షక ఆదరణకర్త, మా సమాధాన దూత, నీకే ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. మా నాయన రాజా, నీ సన్నిధికి రీతిగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. రాజధీనులము, అల్పులము, మా జీవితాలు గొప్పవి కాదు తండ్రి. ఎన్నో అతిక్రమాలు చేశాము. నీ బిడ్డను పిలుచుండగానే తండ్రి ప్రభు ఎన్నో పాపములకు ప్రభు మా జీవితాలకు చోటించాము. రాజు, మమ్మల్ని క్షమించి అనునిత్యం మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నా చేయి పట్టుకుని నడిపిస్తున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయాన ప్రభు నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. మాలో ఉన్న మలినాన్ని మీరు తుడిచివేసి తండ్రి మమ్మల్ని కడిగి శుద్ధీకరించి, ఇదిగో నీ రాజ్య నివాసులుగా ప్రభా మమ్మల్ని మరలా ప్రభ ఎన్నుకుని మన పాదాల మీద పడి వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని నైవేద్యాన్ని మీరు అంగీకరించిన దేవానికి వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి రాజా. మార్గంలో ఉన్న బిడ్డలందరూ మీరు సకాలంలో మీరు నడిపించండి రాజా. వాహనం నడిపిస్తున్న బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి ప్రభా. నీ దూతల కాపుదల వారి మీద ఉంచండి. నీకు వందనాలు. నీ సన్నిధికి రాజా త్వరపడి రావడానికి మీరే సహాయం దయచేయండి. నీ బిడ్డలందరూ కూడా ప్రభా రాజా ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ప్రసన్నత అనుభవించాలి నాయన. నీ కృపను ప్రభా, నీ మేడను వారి ప్రభా అనుభవించాలి తండ్రి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి, ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. నీ ఆత్మచేత నింపి ప్రభు ఈ ఆరాధన అంతరంలో కూడా ప్రభా మీరే ఆధిక్యత వహించి నీ సన్నిధానం ఎక్కడ నుంచి తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం మా నాయన. నీకు వందనాలు. ఇదిగో ఆరాధన నడిపిస్తున్న బిడ్డలు మీరు ప్రభా మీ దీవెనతో మీరు నింపండి, మీ ఆత్మచేత బలపరచండి. ఇదో నీ స్తుతియాగం చేస్తుండగా ప్రభా రాజా అనేక హృదయాలు కదిలింపబడాలయ్యా. సహాయం దయచేయి తండ్రి. ఇదిగో కీర్తన ధ్యానంలోను వాక్యంలోను నీ కృపను చేయ మా జీవితాలను మార్చుకునే విధంగా ప్రభా వాక్యం అనే మన్నాన్ని రాజా మేము భుజించలాగా మాకు సహాయం దయచేయండి రాజా. మీరే రాజా కృపను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు, సాక్ష్యములు మీరు దీవించండి. ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితాల పక్షాన మీరు చేస్తున్నారయ్యా. అది మరువకు ప్రభా ఎడతెక్క నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీరే మమ్మల్ని బలపరిచి నడిపించండి, ఆశీర్వదించండి. సమస్తమును ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాము. మీరే ఆధిక్యత వహించి ప్రభు ఈ ఆరాధన అంతటి మీరు నడిపించమని, నీ సమాధానంతో మమ్మల్ని నింపి భద్రపరచమని, ఆశీర్వదించమని అతి త్వరలో రానైనా యేసే నామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. ఇప్పుడు మనకు ఆరాధన సమయము. కోయర్ వారు ముందుకు వచ్చినట్లయితే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ దేవుని మహిమపరుద్దాం. కోయర్ బిడ్డలు ముందుకు వచ్చినట్లయితే మమ్మల్ని ఆరాధన నడిపిస్తారు. హల్లెలూయా. ప్రేమ చూపి పిలిచినావు ప్రాణమా.
జీవదాత స్తుతి పాత్రుడా నన్నేలు దేవా నజరేయుడా
హల్లెలూయా హల్లెలూయా. చివరిగా వాసులను సిలువలో పాపక్షమ యేసు ప్రభువుని దివ్యక్షమైన పాట ద్వారా ప్రభు నామం మహిమపడదాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క స్వరములను తిరిగి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచాలని ప్రేమతో కోరుకుంటున్నారు. ఒప్పుకున్న ప్రభు సంధిలో ఆ ప్రభు మన కొరకు బాసిల్లాడు. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. Prabhu ni divyakshama
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వందనాలు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. రాక్షాతి రాజా నీకు వందనాలు నాయన. మహోన్నతుల నీకు వందనాలు. సర్వశక్తివంతుల నీకు వందనాలు. స్తోత్రాలు హల్లెలూయా. మా కొరకు సిలువలో ప్రాణాలు పెట్టినటువంటి నాయన నీకు స్తోత్రాలు. మా ప్రభు రక్తంను కార్చినటువంటి అయ్యా నీవు మా కొరకు అప్పగించినటువంటి వాళ్ళ విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. యేసయ్యా నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఏమి ఇచ్చి నిర్ణయం మేము తీర్చుకోగలం మా ప్రభు. ఏమి తీసుకుని వచ్చి మిమ్మల్ని మేము దర్శించగలం మా ప్రభు. నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మా తండ్రి. హల్లెలూయా. మహోన్నతుడా నీకు స్తోత్రం మా తండ్రి. హల్లెలూయా. సర్వశక్తివంతుడా నీకు స్తోత్రం మా ప్రభు. ఈ రోజు నీ విధంగా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మా ప్రభు. ఈ రోజు నీ విధంగా మేము సజీవంగా ఉన్నామంటే నీ కృప నాయన. నీ దయ మా ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. దయగలమనైనా నీకు వందనాలు. స్తోత్రాలు హల్లెలూయా. ఉదయకాల సమయంలో మా తండ్రి. హల్లెలూయా. నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మమ్మల్ని కనికరించడానికి స్తోత్రాలు. ఒకసారి మమ్మల్ని అయ్యా దర్శించడం ప్రభు. స్తోత్రాలు. నీ వాక్కు చేత మా ప్రభు అయ్యా నీ మాట చేత మమ్మల్ని మీరు బలపరచండి. నీకు వందనాలు తండ్రి ప్రభు. నీకు స్తోత్రాలు మా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు మా ప్రభు. ఇదిగో నాయన మా యొక్క బ్రతుకులు మా తండ్రి ఎన్నో సార్లు మా ప్రభు ఎన్నో మా తండ్రి సందర్భాలు మా ప్రభు ఆయన మరణించవలసిన వారంగా ఉంటుండే మా ప్రభు. అయ్యా నాయన ఆ ప్రమాదం నుంచి మీరు తప్పించారు నాయన. ఆ యొక్క అనారోగ్యం నుంచి మీరు తప్పించారు మా ప్రభు. ఆ వ్యాధి నుంచి ఆ బాధ నుంచి మీరే మమ్మల్ని మీరు తప్పించారు ప్రభు. నీకు స్తోత్రాలు. ఎన్నో సార్లు చనిపోదాం అనుకున్నాం అయ్యా. ఎన్నో సార్లు ప్రభు అయ్యా చాలు అని చెప్పేసి అనుకున్నాం నాయన. అయినప్పటికీ మా ప్రభు మమ్మల్ని మీరు బలపరిచి మా తండ్రి. మా యొక్క నడుము తట్టి మా ప్రభు అయ్యా మా భుజము తట్టి మా తండ్రి మీరు లేవనెత్తి నడిపించారు. నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. అయ్యా నువ్వు చేసినటువంటి మేలుకై నువ్వు చేసిన ఉపకారాలకే నీకు స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకసారి కనికరించడం మాత్రం నీకు ఇస్తారు. ఒకసారి మాత్రం మమ్మల్ని తేల్చుకోవడం మా ప్రభు. అయ్యా మాలో మాత్రం నీకు ఇష్టమైనటువంటి కార్యాలు, మాలో నీకు ఇష్టమైనటువంటి పాపము, మాలో నీకు ఇష్టమైనటువంటి సమస్తం మాత్రం కడిగి వెళ్ళి మాత్రం పరిశుద్ధంగా మమ్మల్ని కడగడం మాత్రం నీ రక్తం చేత మమ్మల్ని కడగడం మా ప్రభు. ఆ పాద మస్తకం మమ్మల్ని మీరు కడగడం మాత్రం కుడి మేమందరం నీ బిడ్డలు మెచ్చిన మా ప్రభు. తప్ప మాకు దిక్కేది నాయన. మాకు ఆశ్రయమేది, నీవు తప్ప మాకు బలమేది, నీవు మాకు నాయన నీవు తప్ప మాకు జ్ఞానమేది మా ప్రభు. నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు. ఆకాశముందున మా దేవుడా ఉదయకాల సమయంలో మీరు దర్శించండి. మమ్మల్ని మీరు కనికరించండి మా ప్రభు. మా మధ్యకి మీరు దిగిరండి మా తండ్రి. వాగ్దానం చేస్తాం కదా నాయన. ఎక్కడ కూడించారో వారి మధ్య ఉంటారని చెప్పారు. ఎక్కడ 200 ఉంటారు కదా, ఎక్కడ పెద్ద మంది ఉంటుంది అక్కడ కాదు వెళ్ళిపోతుంది. ఎక్కడ 2-3 ఉంటారో వారి మధ్య ఉంటారని చెప్పారు. దేవా మా మధ్య మీరు దిగిరండి. నీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము అనిపించడానికి సహాయం చేయండి. మీ ప్రసాదం మేము చూడడానికి సహాయం చేయండి. నీ మహిమలో ప్రభు నీలో ఆరాధించడానికి సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రభు సమస్తమైన మహిమనికి చెల్లించుతాం తండ్రి. ఈ ఆరాధన తీవ్రతని ఆదరించేంత వరకు మా ప్రభు మీ అధ్యక్షులు నడిపించిన మహిమ పొందని కూడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. స్తోత్రాలు. రాబోచిన బిడ్డలు నడిపించండి. ఆయన సమస్తమైన మహిమనికి చెల్లిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. తెలిసి కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. చాలా శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. రోజు మన విధంగా క్షేమంగా ఉన్నామంటే ఆ మహాదేవుని యొక్క కృప. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా మంది బిడ్డలు మన మార్గ మధ్య ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి ఈ సమయంలో సాక్ష్యంలో తొందరగా కొద్ది క్షణాలు మేము సాక్ష్యాన్ని పంచుకోవాల్సిన ప్రేమతో కోరుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యకి ఇండియా దేశం నుంచి మరి సెలవులకు వెళ్ళి క్షేమంగా వచ్చినటువంటి బ్రదర్ సుధాకర్ బట్టి మరి చెల్లి వసతిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుడు వారి జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. దేవుడు ఎంతగానో వారు తోడి ఉండి సెలవులంతట్లో కూడా కాచి కాపాడి మరలా మన మధ్యకు క్షేమంగా నడిపించారు. మరి సోదరులు వారి యొక్క అనుదిన ప్రార్థనలో మన కొరకు సంఘం కొరకు అనునిత్యం ప్రార్థన చేస్తున్నారు. సోదరి శాంతి గారికి వీసా కొరకు కూడా ప్రార్థించాలని చెప్పేసి ప్రార్థన మనం చేస్తున్నాను. సోదరి కూడా త్వరగా మన మధ్యకి రావాలని, మనతో కలిసి ప్రభుని ఆరాధన చేయాలని, మన దేశంలో ప్రభు వారికి ఇచ్చినటువంటి పరిచర్యను, ప్రభు వారికి ఇచ్చినటువంటి పని మరి వారు కూడా ఆ యొక్క సువార్తలో దేవునికి పనులు ముందుకు ఎదగాలని చెప్పేసి అంత ఆశపడుతున్నారు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
అదే సమయంలో మన మధ్య కొంతమందికి ఉద్యోగాలు లేవు, పనులు లేనటువంటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. దయచేసి వారి గురించి మీరు ప్రార్థన చేయండి. సోదరి సారమ్మ గారికి, మరి మాణిక్యం గారికి, తమ్ముడు చంటి, అదేవిధంగా శామ్యుల్కి, ఈ విధంగా మరి కొంతమంది సోదరులకి పనులు లేవు, వారి వరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రేమతో కోరుతుంటున్నాను. అదేవిధంగా కొంతమందికి మరి జీతాలు ఆగిపోతున్నాయి. పని చేసినప్పుడు కూడా జీతాలు ఇవ్వకుండా చాలామంది కంపెనీలు ఆపేస్తున్నారు. మరి ఆ విధంగా 2-3 నెలల జీతం ఆగిపోయినటువంటి మన సోదరులు, మన పిల్లలు స్వామి గారి యొక్క జీతం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. కంపెనీ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా వారి యొక్క మనసులను మార్చి త్వరలో ఆ యొక్క ఆగిపోయినటువంటి జీతాలు వారికి రావడానికి ప్రభు కృప దయచేయాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుతుంటున్నాను. మన మొదటి సహోదరి మెహతాబ్ సభ్యుల యొక్క సహోదరి జానీ ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నారు డెలివరీ కొరకు. నిన్న దినాన్ని బాబుకి మూమెంట్స్ లేనందువల్ల ఏంటి అని చెప్పేసి కంగారు పడ్డారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే పేగు మెడకు చుట్టుకుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పి వెంటనే ఇప్పుడు అబ్జర్వేషన్ ఉంచారు. క్షేమంగా ఉన్నారు. అయితే దేవుడి చిత్తం త్వరలో మరి ఆ యొక్క డెలివరీ విషయంలో ప్రభు కార్యం చేయాలన్నా అందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థన కోరుతున్నాను. 9వ నెలల చెల్లికి మరి ఆ యొక్క చెల్లి యొక్క ఆరోగ్యం కొరకు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా మరి ప్రభు సన్నిధిలో మరి వారు సాక్షులుగా నిలబడినట్లు ప్రభు దీవించినట్లు మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థన కోరుతున్నాను. అదే రీతిగా మనకందరికీ తెలిసిన రీతిగా మరి సోదరులు వరప్రసాద్ గారు ఇండియా దేశం వెళ్ళారు. తల్లి గారు ప్రభుత్వం నిర్వహించడం వల్ల ఆ కార్యక్రమం చూసుకోవడానికి వెళ్ళారు. దేవుని చిత్తం త్వరలో మళ్ళా మన మందికి రావడానికి ప్రభు దయచేయలాగిన మీరు అందరూ ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రాంతం మనం కోరుతున్నాను. సోదరులు మీకు అందరికీ వందనాలు చెప్పారు. ఆ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రాంతం మనం కోరుతున్నాను. హల్లెలూయా. మరి సాక్ష్యం లేనట్లయితే మనం ముందుకు వెళదాం. ఇవాళ బ్రదర్ గారి పుట్టినరోజు, బ్రదర్ గారి యొక్క బాబు పుట్టినరోజు, అవినాష్ యొక్క పుట్టినరోజు. దేవుడు మరి శ్రీనివాస్ గారికి లక్ష్మి గారి దంపతులకు ఇచ్చినటువంటి ఇద్దరు కుమారులు, మరి చిన్న కుమారుడు కదా, చిన్న కుమారుడు పుట్టినరోజు. అవినాష్ గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈ రోజు అన్నా నిన్న ఈరోజు వెరీ గుడ్. సో దాన్ని పురస్కరించుకుని సోదరులు మరి సంఘానికి మరి ఉదయాన్నే మన కొరకు పలహారం తీసుకొచ్చారు. ప్రభు వారిని వరకు కుటుంబాన్ని ముఖ్యంగా అవినాష్ ప్రభు దీవించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఒక క్షణం బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చూపించండి. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు చిన్న బిడ్డ అవినాష్ని సమయంలో జ్ఞాపకం చేసుకున్నారు. నీ కృపలో తండ్రి నీ యొక్క మహిమ ఐశ్వర్యంతో ప్రభా బిడ్డలు మీకు కాపాడుచు, నీ రెక్కల కింద నీ భద్రతలో ప్రభా నడిపిస్తూ ఆయన తల్లి నీడలో మొత్తం నీ బిడ్డలు మీరు ఎదిగిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు మా ప్రభా. ఆయన విద్యలోను బుద్ధిలోను మా ప్రభా, మనుషుల దయలోను నీ దయలోను కుమారు వర్ధిల్లా సహాయం దయచేయండి. ఈరోజు మీరు అనుగ్రహించినటువంటి నూతన దయగిరిని బట్టి నీకు వందనాలు. ఆ కుమారు మా ప్రభు జీవితాంతకాలం అంటారు నీకు సాక్షి ఉండడానికి సహాయం దయచేయండి. చిన్న బిడ్డ మీరు దీవించండి, పెద్ద బిడ్డను కూడా మీరు ఆస్వాదించండి. నీకు స్తోత్రాలు. సోదరులకు మీకు సహాయం దయచేయండి. శ్రీనివాస్ గారిని వారి కుటుంబం అంతటిని మా ప్రభు నీ రెక్కలుగా భద్రపరిచి మీరు సహాయం దయచేయమని కాచి కాపాడుకొని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో ఇచ్చిన పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. వెళ్దాం, కీర్తన ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 21వ దావీదు కీర్తన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నెమ్మది అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నుంచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావమును నీకు అతనికి ధరింపచేసి ఉన్నావు. నిత్యం ఆశీర్వాదకారుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నివసింపచేసి ఉన్నావు. ఎలా అనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును.
నీ హస్తము నీ శత్రువులందరినీ శిక్షించుకొను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని శిక్షించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వలె అగుదురు. తన కోపము వలన యెహోవా వారిని నిర్మూలం చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసవు. నరులలో నుండకుండా వారి సంతానము నశింపజేసవు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయేది. వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వంటి నాలుకను బిగించి వారిని ముఖం మీద కొట్టుదువు. అక్కడ వచనం కలిసి చదువుకును. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానం చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన ప్రభు మరణికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రశాంతిలో, దేవునికి మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుని మనం వెతకాలి. ఆమేన్. ఎవరు వెతకాలండి? దేవుని వెతకాలి. దేవుని వెతకాలి, దేవుని చూడాలి. ఎక్కడున్నాడు ప్రభు? we need to feel and experience దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆత్మ నింపుదల, అభిషేకాన్ని మనం ఆహ్వానించాలి. మన నోటితో ఒప్పుకుందే, మన నోటితో పలకందే ప్రభు మన దీవెనలు, మనకు ఎలాంటి దీవెనలు మనకు కలగవు. నీ నోటితో ఒప్పుకుందే ప్రభువు నిన్ను దీవించడు, ప్రభువు నిన్ను రక్షించడు, కనీసం ప్రభువు నీలోను కూడా రాదు. ఎందుకంటే ప్రభు యొక్క స్వరూపంలో ప్రభు నీకు చేసుకున్నాడు. ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క సాన్నిధ్యంలో ప్రభు మనల్ని నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే ఆయన రూపంలో ప్రభు మనం చేసుకున్నాడు. మనం కావాలంటే వాక్యం చెప్తుంది, ఇద్దరు కలిసి భూమి మీద దేనిని బంధిస్తారు, పరలోకం నేను బంధిస్తానని చెప్పేసి వాక్యం చెప్తున్నారు. ఏదైతే మనం పరలోకం మనం విప్పుతున్నామో అది భూలోకం విప్పబడుతుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నీ నోటితో నువ్వు పలకందే, నీ నోటితో ప్రభువును నువ్వు స్తుతించిందే, నీ నోటితో ప్రభువును నువ్వు ఆరాధించిందే, ప్రభువా నన్ను దర్శించాలని నువ్వు అడగందే, ప్రభువా నీవెవడు అని చెప్పేసి సౌలు ప్రభువుని అడగందే ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. సౌలు కింద పడిపోయాడు, కింద పడిపోయి చూస్తున్నాడు, ఏం కనపడడం లేదు, మేఘం వారిని కమ్ముకుంది. ప్రయాణంలో మరి అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఉరుముతుంది అని చెప్పేసి అనుకున్నారు, లేకుంటే అంధకారం కమ్మిందని చెప్పేసి అనుకున్నారు, లేకుంటే ఒక మంచు లాంటిది ఏదో వచ్చిందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ సౌలుకు తెలుసు అసలు జరుగుతుంది ఏంటండి. కింద పడిపోయినప్పుడు సౌలు అంటున్నాడు, ప్రభువా నువ్వెవడు అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైతే అడుగుతున్నాడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను నువ్వు హింసించేటువంటి యేసును అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ దేవుడిని నేనే, నువ్వు ఎవరినైతే తరుముతున్నావో ఆ దేవుడు నన్ను నేనే అని చెప్పేసి ప్రభు చెప్తే అప్పుడు సౌలు వెంటనే సాష్టాంగ పడిపోయి భయపడుతుంటున్నాడు. పిల్లరా, ఈరోజు మనము ప్రభువుతో మాట్లాడాలి. ప్రభువుని మన హృదయాల్లోనికి, ప్రభువుని మన కుటుంబంలోనికి ప్రభువుని మనం ఆహ్వానించాలి. లేకపోయినట్లయితే ప్రభు మనం ఆయన అందుకంటే వాక్యం అంటారు కదా, ఇదిగో నేను తలుపు నద్దు నుండి నేను తట్టుకుంటున్నాను. ఎవరైతే నా స్వరము విని, ఎవరైతే నా స్వరము విని, ఎవరైతే నా మాట విని, ఎవరైతే నాకు భయపడి వణుకుతున్నారో, ఎవరైతే నన్ను భయభక్తులు కలిగి ఉంటున్నారో, ఎవరైతే నన్ను ఆహ్వానిస్తున్నారో వాళ్ళ దగ్గర నేను వస్తానని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ఈరోజు మనకి చాలా మందికి క్రీస్తు ప్రభు అంటే ఒక ప్రవక్తగా మిగిలిపోయాడు. క్రీస్తు ప్రభు అంటే చాలా మందికి ఒక 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 మత నాయకుడిగా మిగిలిపోయాడు. క్రీస్తు అంటే ఆయన దేవుడని, ఆయన సజీవుడని, ఆయన నిజరక్షకుడని, లోక దేవుడు అని చెప్పేసి ఎవరికి కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు మూసుకున్నారు కాబట్టి. ఈ రోజున నీ హృదయాలను తెరుచుకున్నట్లయితే కనుక, ఈరోజు నీ హృదయం తెరవబడింది, నువ్వు నమ్ముతుంటున్నావు, నీ నోటితో నువ్వు దాన్ని ఒప్పుకోవాలి. ప్రభువుని అడగాలి, ప్రభువా నా హృదయంలోనికి రా, ప్రభువా నా కుటుంబంలోనికి రా, ప్రభువా నా జీవితంలో ఒక ఆశ్చర్యకారం జరిగించు, ప్రభువా నన్ను మార్చు, ప్రభువా నన్ను కనికరించి అని చెప్పేసి మనం అడగండి. ప్రభు మన జీవితంలో ఏ పని కూడా చేయదు. పిల్లలు గమనించండి, మనము ప్రభు బలకి ఈరోజు మనం సమీపిస్తుంటున్నాం. ప్రభు బలు తీసుకుంటున్నట్టు మనము ప్రతిసారి ప్రభు దగ్గర కనికరాన్ని మనం పొందుకోవడానికి ప్రభుని అడగాలి. ప్రభువా మమ్మల్ని కనికరించు. మనం అనుకుంటాం మన మార్గాలు సరిగా ఉన్నాయని చెప్పేసి,
మనం అనుకుంటాం మనం చాలా మంచి వాళ్ళము, చాలా చక్కగా ఉంటున్నాం అని చెప్పేసి. కానీ హృదయములను పరిశోధించేటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయన మన మార్గాలు ఆయనకు తెలుసు, మన అంతరంగాలు తెలుసు, మనకున్నటువంటి సమస్యలు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన యుద్ధ మన ప్రవర్తన ఎలా ఉంది, ఆయన మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు. ఒకసారి ఏమనుకుంటారంటే నేను మంచిగా ఎగ్జాంపుల్, బైబిల్లో ఒక ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఏలికి కుమారుడు ఉన్నారు, వాళ్ళు పరిచయం చేస్తున్నారు. ఏలి కుమారుడు ఉన్నారు, పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరంటే గొప్ప గొప్ప బట్టలు వేసుకుని మంచి మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి సేవకులు వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తున్నారు. ప్రభు బలం ముందుండి, ప్రభు సన్నిధిలో ఉండి వారు ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తుంటున్నారు, ప్రజలకు మరి దీవెనలు ఇస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తుంటున్నారు. పిల్లలు గమనించండి, ఆయన పరిచయం చేస్తున్నటువంటి కుటుంబాన్ని ప్రభు పట్టించుకోవడం లేదు. పరిచయం చేస్తున్నటువంటి కుటుంబాన్ని, లేకుంటే ఏలీ భక్తుడిని ప్రభు పట్టించుకోవట్లేదు. ఏలీకి దర్శనం ఇచ్చి ఏలీతో మాట్లాడి చాలా రోజులైంది. కానీ ఏలీ ఎవరు? మంచి మంచి బట్టలు వేస్తున్నటువంటి ప్రధాన యాజకుడు. ప్రజలందరిలో ఆయన ఎవరంటే పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలి. చాలా బాగుంది, అంతా బాగుంది. కానీ మనుషులందరూ ఆయన అవధిగా చూస్తున్నారు. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడంటే, ఇదిగో చిన్న బుడ్డ కూడా ఉన్నాడు అక్కడ. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, 2-3-4-5 ఏళ్ళు ఉంటుందేమో. ఆ 4-5 ఏళ్ళు ఉన్నటువంటి బిడ్డతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడట్లేదు? ప్రధాన యాజకుడితో మాట్లాడట్లేదు. ప్రధాన యాజకుల యొక్క కుమారులతో మాట్లాడడం లేదు. ప్రధాన యాజకుల యొక్క కుటుంబంతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. కానీ వారితో ఆ కనెక్షన్ లేదు, దేవునితో ఆ కనెక్షన్ లేదు. వీళ్ళు అనుకుంటారు మేము బాగున్నాం, చాలా చక్కగా ఉన్నాం, మేము ప్రధాన యాజకులు, మేము దేవుని బిడ్డలు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వారికి ఉన్నటువంటి కనెక్షన్ లేదు. ఉండాల్సినటువంటి కనెక్షన్ మనకు కావాలి. సిమ్ కార్డు కొనడం మాత్రం సరిపోదండి. సిమ్ కార్డులో మనం ఏం చేయాలి? సిమ్ కార్డుని మనం ఫోన్లో వేయాలి. ఆ ఫోన్ ఒకసారి ఆఫ్ చేసేస్తుంటాం, మనం దాన్ని ఆన్ కూడా చేయాలి. ఆన్ చేయడమే కాకుండా మళ్ళీ దాని రేంజ్లో ఉండాలి. ఆ సిగ్నల్ ఎక్కడైతే ఉందో ఆ రేంజ్లో మనం ఉండాలి. అప్పుడే సిమ్ కార్డు పనిచేస్తుంది. ఇప్పుడు చూసుకోవాలి, మనం సన్నిధికి వస్తున్నా బాగానే ఉంది, మనం రేంజ్లో ఉన్నామా, మనం కవరేజ్లో ఉన్నామా, లేకుంటే మనం ఆఫ్ చేసి కూర్చున్నామా అని చెప్పేసి మనం చూసుకోవాలి. మన ప్రార్థనకి జవాబు వచ్చి ఎంతకాలమైంది? ప్రభు నిత్యంగా మనతో మాట్లాడి ఎంతకాలమైంది? ప్రభు యొక్క ఆశీర్వాదం, లేకపోతే ప్రభు యొక్క ప్రసన్నత, ఓ ప్రభు నన్ను ఈరోజు దర్శించినటువంటి విషయము నీకు అర్థమయ్యి, లేకుంటే నీకు ఆ విషయము నీకు అనుభవించి ఎంతకాలమైంది ఒకసారి మనము పరిశీలించుకోవాలి. పిల్లరా, సమయాలు చాలా చిన్నపిల్లవాడు, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా సమయాల్ని ఎవరికి అక్కర్లేదు. చిన్నపిల్లవాడు తుడుచుకుంటున్నాడు, అక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు, పాతి పని చేసుకుంటున్నాడు అక్కడ మందిరంలో. ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు పట్టించుకుంటున్నాడు. ఎవరు చూడడం లేదు, కానీ దేవుడు చూస్తుంటున్నాడు. చిన్నపిల్లోడు చిన్న చొక్కా వేసుకుని ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. వెళ్ళి నీళ్ళు పట్టడమో, లేకుంటే ఆయనకి ఏదైనా అందించడమో, చిన్న చిన్న పనులు ఏం చేసుకుంటున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మరి పెద్దవాడైనటువంటి ఉన్నటువంటి ఏలీతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఏలీ కుమార్తో కానీ ప్రభు మాట్లాడడం కానీ, ఈ రోజున నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం మనకున్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం మనకున్నటువంటి ఆ బంధం ఏ విధంగా ఉంది, వ్యక్తిగతంగా మన యొక్క జీవితం ప్రభుత్వం అంటుకట్టుబడి ఉందా, లేకుంటే మనము వేరుగా ఉంటున్నామని చెప్పేసి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. పిల్లలు గమనించండి, వాక్యం మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2 సమూయేలు 9వ అధ్యాయము మొదటి నుంచి మనం ధ్యానం చేద్దాం. గట్టిగా చదవద్దమ్మా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కనడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సిపాయిని ఒకడుండగా, వారు అతనిని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సిపావు నీవే కదా అని అడగగా, నీ దాసుడైన నేనే సిపాను అనెను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనొక్కడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా,
యోనాతునకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడుగా మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నాను నేను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతును నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇవ్వెదను. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదునని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి, సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేర్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యాజమానుని కుమారునికి భోజనమునకై ఆహారం కలుగునట్లు నీవు దాని పంటలు తేవలెను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులను ఉంది. నా ఏలినవాడు రాజు అతని దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడైన నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. మెఫీబోషెతు ఒక చిన్న కుమారుడైనను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండేది. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్దే భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్యం నిమిత్తము ప్రభువు మనతో మాట్లాడడానికి దయచేసి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా మీలో ప్రేరేపించున్నారు లేచినబడి వాక్యం కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థనలు కోరుతున్నాను. త్వరగా సమయం లేదు కాబట్టి ప్రభు యొక్క బల్ల మన మధ్య ఉన్నది. వాక్యం కొరకు ప్రేరేపించబడిన వారు ఒక లేచినబడి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. God bless you, my sister. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. వందనాలు నాయన, స్తోత్రం. రాజులకు రాజు సృష్టికర్తమైన దేవానికి స్తోత్రం. వందనాలు నాయన. ఆమేన్. నైనా తండ్రి, ఘోరమైన పాపులమైన నైనా తండ్రి ప్రభావం ఎంతగానో ఎక్కల కింద భద్రపరిచి ప్రతి ఒక్కరితో మాట్లాడి తోడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావైనా. ఇదిగో ఈ పరిశుద్ధ దినంలో నైనా తండ్రి ప్రభావ నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు. ఏ మాత్రంలో అర్హులము కాదు నా తండ్రి, కనీసం కూడా నీ సన్నిధిలో నీతో చూపుతో నైనా తండ్రి ఎంతటి ఘోరమైన పాపులం ప్రభావ అయినా నువ్వు ఎంతగానో నైనా తండ్రి మమ్మల్ని ప్రేమతో మమ్మల్ని క్షమించినైనా తండ్రి నిల్చోబెట్టినందుకు నీకు వందనాలు ప్రభావ. నీకు స్తోత్రములు. హల్లెలూయా దేవా, నీకే స్తోత్రం ప్రభావ. ఇదిగో నా తండ్రి నీ పరిశుద్ధ బల్లారాధన దినంలో నైనా తండ్రి ప్రభావ మొదటి శుక్రవారంలో నైనా తండ్రి నీ బలలో చేయి వేయడానికి మేమందరము సిద్ధపడి ఉన్నాం ప్రభావ. మా పాపులను మేము క్షమించుకునే విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభావ. నీకు స్తోత్రములు. ఇదిగో దేవా నైనా తండ్రి ఎంతటి గొప్ప వాక్యం ప్రభావ నువ్వు చెబుతున్నది నైనా తండ్రి. కుంటివాడైనను నైనా తండ్రి ప్రభావ అంత గొప్ప భాగ్యం ఇచ్చావు ప్రభావ నైనా తండ్రి. నీ బల్ల ఎంతటి బల్లారాధనలో నైనా తండ్రి ప్రభావ ఎంతగానో పూజించే విధంగా నువ్వు సహాయం దయచేశావు. అంటే భాగ్యాన్ని నైనా తండ్రి మోక్షపడుతులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చావు ప్రభావ. అటువంటి ఆశీర్వాదం కలిగి మేము కూడా ఉండడానికి నువ్వు సహాయం దయచే ప్రభావ. నీకు స్తోత్రములు దేవా. మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి ప్రభావ నైనా తండ్రి. ఎక్కడ చేయి వేస్తున్నాం ప్రభావ నీ శరీరంలో ప్రభావ నైనా తండ్రి, నీ రక్తం నైనా తండ్రి ప్రభావ మేము తాగుతున్న సమయంలో మా శరీరం ఎలా ఉందో మేము జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావ. శరీరధారులై ఉన్నామేమో దేవ,
ప్రభువును జ్ఞాపకం చేసుకోలేను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధంగా మమ్మల్ని నిలబెట్టు ప్రభు. ఇంకా నైనా తండ్రి లోకపు ఊరిలో పడి ఊగుతున్నామేమో ప్రభు నైనా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఇంకా నైనా తండ్రి ప్రభు పాపపు పనులు చేసుకుంటూ నైనా తండ్రి ప్రభు ఎవరినో నైనా తండ్రి ప్రభు నవ్వుల పాలు చేసుకుంటూ మేము కూడా ఆ సన్నిధిలో ఉన్నామేమో ప్రభు. మేము అక్కడ ఉండకూడదు నా తండ్రి. తీసిలేము ప్రభు. నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభు ఈ రోజు నైనా తండ్రి ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని నువ్వు త్వరపెట్టి రావచ్చు ప్రభు నైనా తండ్రి. రాలేని వారిని నైనా తండ్రి ప్రభు రెక్కల కింద భద్రపరచు, పరిశుద్ధపరచు ప్రభు. వాళ్ళు చేసిన ప్రతి పనిలో నువ్వు తోడుకుంటూ ప్రభు నైనా తండ్రి. ఎంతో మంది ప్రభు బలం తీసుకుంటున్నారు కానీ ప్రభు నైనా తండ్రి బలారాధన చేయలేక ప్రభు నైనా తండ్రి ఎంతగానో నైనా తండ్రి కృంగి ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు. అటువంటి వారికి ఇంకా అవకాశాలు దయచేయమని వేడుకుంటున్నాను దేవా. నీవే కృప చూపించిన తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ఎంతగానో బలపరుస్తుంది ప్రభు నైనా తండ్రి ప్రభు. జరిగిపోతున్న ప్రతి కార్యంలో తోడుకుండి నైనా తండ్రి నీ వాక్యంతో మాతో మాట్లాడి నైనా తండ్రి ప్రభు మెలుకోకుండా మేము అర్థం చేసుకునేందుకు మనకు సహాయం దయచేయమని వేడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పాస్టర్లు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటున్నాం. 2వ సమూయేలు 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే వాక్యం మీదుగా సెలవిస్తుంది. దావీదు అడుగుతున్నాడు, నేను యోనాతానుని బట్టి యోనాతానికి దయ చూపించినట్లుగా, దేవుని దయ చూపించినట్లుగా యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అతను ఎంక్వైరీ చేస్తుంటున్నాడు. దావీదు రాజుగా ఉన్నాడు, చాలా సంవత్సరాలు అయిపోయింది, పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. దావీదు ఒక మహారాజుగా ఆ యొక్క యెరూషలేములో ఉండి ఆయన యొక్క అంతఃపురంలో ఉండి యెరూషలేమును అంతా కూడా ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన ఏలుతుంటున్నటువంటి సందర్భంలో అనేక సంవత్సరాలు గతించిపోయాయి. అనేక సంవత్సరాల తర్వాత ఇదిగో ఒక విషయం ఆయన తట్టింది ఏంటంటే, ఉదయాన్నే లేచి ఆయన అంటున్నాడు ఒకసారి, ఇదిగో యోనాతానుని బట్టి నేను ఉపకారం చేయడానికి, యోనాతానుని బట్టి నేను అతని కుటుంబానికి మేలు చేయడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంటున్నాడు. గమనించినట్లయితే సౌలు దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఆయన అభిషేకం పొందాడు. ఆయన అభిషేకం పొంది ప్రభుతో మరి కొంతకాలం నడిచిన తర్వాత దేవుని మాటను ప్రక్కన పెట్టి ఈయన మనుషుల మాటలు వినడం మొదలుపెట్టి దేవునికి అయిష్టుడిగా, దేవునికి దూరస్తుడిగా ఆయన వెళ్ళిపోతున్నాడు. అభిషేకం పొందినటువంటి సౌలు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటకు మరి ఆయన లోబడక, దేవుడు ఒకటి చెప్తే దానిని ఇంకొకటిగా ఆయన చేస్తూ దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా తన యొక్క మార్గాలన్నింటిలో కూడా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నటువంటి దినాల్లో ప్రభువు వెంటనే ఇదిగో సౌలును నేను తృణీకరించాను, ఇదిగో దావీదును ఏర్పాటుగా చేస్తున్నాను అని చెప్పేసి దావీదును ప్రభువారు అభిషేకం చేస్తుంటారు. మనకు తెలుసు ప్రభువు సౌలు ఎందుకు వద్దన్నారు? దేవుడే కదా సౌలును అభిషేకం చేయమన్నాడు. దేవుడే కదా సౌలుని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా పెట్టాడు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ సౌలుని ప్రభు దేవుడు తీసేస్తాడని చెప్పేసి అంటే ప్రభువుకి మనకు బాగా తెలుసు. అమాలేకీయులను మీరు వెళ్ళి చంపండి, వారిలో ఒక్కరిని కూడా మీరు విడిచడానికి వీల్లేదు, వారిని ప్రతి ఒక్కరిని మీరు చంపాలి, వారిని సమూల నాశనం చేయాలని చెప్పేసి ప్రభు ఆజ్ఞ ఇచ్చి సౌలును పంపిస్తే సౌలు ఏం చేస్తాడంటే మనుషులందరినీ చంపేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని, పశువులను, ఎడ్లను మంచి పక్కన పెట్టుకుని ఆయన ఏం చేస్తాడంటే తర్వాత మరి వస్తూ ఉంటున్నాడు అనమాట. దేవుడు అంటున్నాడు, ఏంటయ్యా ఇది చేసిందని చెప్పేసి అంటే, ప్రభు నీకే తెచ్చాను, నీకు బలి ఇవ్వడానికి తెచ్చాను, నీకు మందిరంలో నీకు అర్పించాలి కదా, నీకు బలి ఇవ్వాలి కదా, నీకోసం తెచ్చాను అని చెప్పేసి అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు బలి ఇవ్వడం గొప్పదా లేకుంటే నా మాట వినడం గొప్పదా? ఏది మంచిది? నీకు ఏది కావాలి మనిషికి? నీకు ప్రభుకి అర్పణలు ఇవ్వడం మంచిదా లేకుంటే ప్రభుకి ఇష్టమైనటువంటి బలులు, ప్రభుకి ఇష్టమైనటువంటి మరి కార్యాలు నువ్వు చేయడం సన్నిధులు మంచిదా లేకుంటే దేవుని యొక్క మాటకు లోపడడం మంచిదా అని చెప్పేసి అంటే ప్రభు అంటాడు, మనం దేవుని మాటకి లోపడాలని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుని మాటకు లోపడతామో దేవుడు మనల్ని ఇష్టపడుతుంటున్నాడు. మన మాట వినని వాళ్ళు మనం ఎప్పుడైనా ఇష్టపడతామండి? ఇష్టపడతామా? ఇష్టపడం.
మన మాట విన్నప్పుడు అరే నా మాట వినట్లేదు, వాడికి నేను ఎందుకు చేయాలని చెప్పేసి అంటాం. వాడు నా మాట వినడం లేదు, నేను ఎందుకు మాట్లాడాలని చెప్పేసి అంటాం. వాడు నా మాటకు విలువ లేదు, నేను ఎందుకు అతనితో మాట్లాడాలని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, సౌలు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు అతన్ని తృణీకరించాడు. నీకు అభిషేకం ఉండవచ్చు, నీకు పిలుపు ఉండవచ్చు, నీకు రాజ్యం ఉండవచ్చు, నీకు కిరీటం ఉండవచ్చు, లేకపోతే నీ కింద 100 మంది సైనికులు సేవలు ఉండవచ్చు, కానీ దేవుడు నేను తృణీకరించిన తర్వాత నీకు ఏమీ కూడా లేదు. నీకు పుట్టగతులు ఉండవు అంతే. దేవుడు తృణీకరించాడా, మనకి పుట్టగతులు ఉండవు. దేవుడు మనల్ని వద్దనుకున్నాడా, మనం దేనికి కూడా మనము పనికిరాం. ఇదిగో సౌలుకి అదే జరిగింది. ఇక్కడ ప్రభు అనుకున్నాడు, సౌలు నేను చక్కగా పెట్టానే, సౌలుని చక్కగా నేను అభిషేకించానే. సౌలు అంటాడు, అయ్యో నేను ఎంతటి వాడిని, బెన్యామీను గోత్రం ఎంతటిది, ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం ఏపాటిది, అందులో నేనే పాటివాడిని, నేను చాలా చిన్నవాడిని కదా, నాకు ఎందుకు అని చెప్పేసి అంటాడు. కానీ దేవుడు ఆ బెన్యామీనుని అభిషేకిస్తున్నాడు, లేకుంటే బెన్యామీను కుమారుడైనటువంటి ఆ యొక్క సౌలుని అభిషేకిస్తున్నాడు. సౌలుకి దేవుడు ఎంతో కృప చూపించాడు. కానీ ఆ కృపలో నుంచి ఏమైపోయాడు, సౌలు దిగజారిపోతున్నాడు. దేవుని మాటకు దూరం అయిపోయి ప్రవక్తకు దేవుని యొక్క మాటకి ఆయన దూరం అయిపోయి ఒక సందర్భంలో ప్రవక్తను ఆయన బలవంత పెడతాడు, నువ్వు రావాలి. ఆయన రాకపోతే కనుక ఈయన మాట అక్కడ ఎవరు ఉన్నారు, ఆయన వస్తే కనుక ఈయన మాట అంటారు. కాబట్టి సౌలు గారు రావాలి, సమూయేలు గారు రావాలి. అప్పుడు సమూయేలు గారు సౌలు గారు ఇద్దరు కలిసి అక్కడ బల్లి ఎరిపేసి అక్కడ ప్రజలందరూ చూసి ఆహా ఊహ అంటారు. ఈ యొక్క గొప్ప కొరకు ఈ యొక్క గొప్ప కొరకు లేకుంటే ఘనత కొరకు ఏమంటాడంటే నువ్వు రావాలి అని చెప్పేసి సమూయేలు అంటాడు, దేవుడు నేను విడిచిపెట్టేస్తాడయ్యా, నేను ఎందుకు వస్తానని చెప్పేసి అంటే ఆయన యొక్క వస్త్రాన్ని బట్టి బలవంతం చేస్తాడు. అప్పుడు ఆ వస్త్రం అనేది చిరుగుతుంది, సమూయేలు గారి బట్ట చిరుగుతుంది, చొక్కా చిరుగుతుంది. పిల్లలు గమనించండి, ఈ విధంగా బలవంతపు కార్యాలు చేస్తున్న సౌలు ప్రభు తృణీకరించి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు ఎవరు, తల్లిదండ్రులకు అక్కర్లేదు, అన్నదమ్ములకు అక్కర్లేదు, ఊర్లో వాళ్ళకి అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేనటువంటి దావీదును ప్రభు ఏం చేస్తాడంటే నువ్వు నాకు కావాలి అని చెప్పేసి దావీదును ప్రభు ఏం చేస్తాడంటే ప్రభు దావీదును అభిషేకిస్తున్నాడు. ఎప్పుడైతే దావీదును ప్రభు అభిషేకిస్తున్నాడో మనం చూస్తున్నాం, దావీదు యథావిధిగా గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు, అరణ్యంలో తిరుగుతున్నాడు, చిన్న కర్రలు పట్టుకుని తిరుగుతున్నాడు, గొర్రెలు వెనకాల వెళుతున్నాడు. పిల్లరా అనుకుంది ఎలుగుబంటి, దావీదు భలే ఉన్నాడు, దావీదుని మనం పట్టుకోవాలని చెప్పేసి దావీదు దగ్గరికి ఎలుగుబంటి వెళ్ళింది. దావీదుని బాగున్నాడు, దావీదుని తినేద్దామని చెప్పేసి ఏం చేసింది, ఎలుగుబంటి వెళ్ళింది, వెనకాల వెళ్ళింది. దావీదుని తిందాం అనుకుంది, కానీ దీనే దావీదు తినేశాడు. హల్లెలూయా. దావీదుని తిందామని ఎలుగుబంటి వచ్చింది, కానీ ఎలుగుబంటి తినడానికి లేకుండా అయిపోయింది. పిల్లలు గమనించండి, అభిషేకం ఉన్నటువంటి వ్యక్తి మీదకి, అభిషేకం ఉన్నటువంటి ఆ యొక్క దావీదు మీదకి, అభిషేకం ఉన్నటువంటి దేవుని యొక్క దాసుల మీదకి నువ్వు ఈ రోజు మనం వెళ్ళినట్లయితే కనుక మన పరిస్థితి కూడా అదే అవుతుంది. ఎలుగుబంటి అయిపోయింది. సింహం వచ్చిన తర్వాత నేను తింటాను సింహాన్ని, నేను సింహాన్ని కదా నేను తింటానని చెప్పేసి దావీదు మీదకి, గొర్రెల మీదకి సింహం ఎగురుకుండా వచ్చింది. అభిషేకం ఉన్నటువంటి దావీదు ఏం చేశాడు, దాన్ని మేక పిల్లలను చీల్చినట్టుగా చీల్చేశాడంట. అభిషేకం ఉన్నది కాబట్టి పిల్లలు గమనించండి, ఈ రోజు వరకు ప్రభు నిన్ను కాపాడుకుంటున్నాడు. ఆయన అభిషేకం నీ మీద ఉంది కాబట్టి, ఆయన అభిషేకము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క దృష్టి నీ మీద ఉంది కాబట్టి ప్రభు ఈ రోజు వరకు నిన్ను కాపాడుతున్నాడు. నీ మీదకి ఎన్నో ఎలుగుబంట్లు వచ్చాయి, నీ మీదకి ఎన్నో సింహాలు వచ్చాయి, నిన్ను చంపాలని, నిన్ను నాశనం చేయాలని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రభు నీకు తోడుకున్నాడు కాబట్టి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నేను సజీవంగా క్షేమంగా ఇక్కడ ఉంటున్నా. పిల్లరా గమనించండి, ఆ చిన్నవాడైనటువంటి దావీదు, ఎవరికి ఎక్కలేనటువంటి దావీదు ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువుని మహింపరుస్తూ, ప్రభు నీ అభిషేకం గొప్పది, ప్రభు నీ ఆజ్ఞలు గొప్పవి, నువ్వు మంచివాడు, నువ్వు నా కాపరివి అని చెప్పేసి, నువ్వు నా రాజు అని చెప్పేసి ప్రభువుని ఎంతో ప్రేమిస్తూ ప్రభువుతో ఆయన కనెక్షన్ కలిగి ఉంటున్నాడు, ప్రభువుతో సంబంధం కలిగి ఉంటున్నాడు. ఎప్పుడైతే అతను కోరుకుంటున్నాడో ఇది చూసినటువంటి సమయంలో ఏమైందంటే భయం పుట్టింది. కొన్ని సందర్భాలు మనం చూస్తాం, యుద్ధానికి వెళ్ళినట్లుగా ఈ ఒక్కడైనటువంటి దావీదు మీదకి సౌలు గారు పరిగెడుతూ ఉంటాడు. ఆయన తరుముకుంటూ వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాడు, అడవుల్లోకి, తొప్పల్లోకి, కొండల్లోకి, లోయల్లోకి, అక్కడ అక్కడికి, ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడికి పరిగెడుతుంటాడు. ఎందుకని ఆయన చంపాలని చెప్పేసి. ఎవరిని చంపాలి? దావీదుని చంపాలని చెప్పేసి. ఎందుకు చంపాలి? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి. ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున శ్రమలు నీకు వస్తుంటున్నాయి. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఇబ్బందులు నీకు వస్తున్నాయి. దేవుడు నీతో ఉంటున్నాడు కాబట్టి, ఇదిగో ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో పాతాళ సైన్య సమూహం నీకు ఎదురుగా
లేస్తుంది. ఎప్పుడైతే దేవుడు నీతో ఉంటాడో, ఎప్పుడైతే దేవుడిని నువ్వు ప్రేమిస్తుంటున్నావో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో, లోకము నిన్ను ద్వేషిస్తుంది, కుటుంబం నిన్ను ద్వేషిస్తుంది, సంఘము నిన్ను ద్వేషిస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ద్వేషిస్తుంటున్నారు. ఎందుకంటే ప్రభు నీతో ఉన్నాడు, ప్రభు హస్తము నీకు తోడుగా ఉంది కాబట్టి, ప్రభుతో నువ్వు ఉన్నావు కాబట్టి, ప్రభు యొక్క ప్రేమ నీ మీద ఉంది కాబట్టి, ప్రభుతో నువ్వు సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి ఏమంటుందంటే, ఇదిగో లోకం నిన్ను ఏమని చేస్తుందంటే దేశము చేస్తూ ఉంటుంది, నేను కోపం చేస్తూ ఉంటుంది, నీ ఇరుగు వారు నిన్ను ద్వేషిస్తుంటారు. ఎందుకంటే ప్రభువు నీలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు దావీదు మీదకి అభిషేకం ఉంది, దావీదులో ప్రభువు ఉన్నాడు కాబట్టి రాజ్యాధికారి అయినటువంటి సౌలు ఏం చేస్తాడంటే, ఇదిగో ఏ పని లేదు, ఇంకా దావీదుని చంపడమే పని, ఏ పని లేదు, ఇంకా తినడం త్రాగడం. ఇదిగో దావీదు ఎక్కడున్నాడు, పలానా చోట పరిగెట్టండి, నడవండి, వెళ్దాం, చంపుదాం. ఈ రోజున చెప్పనమండి, సంఘంలో సేవకులు కూడా ఇలా తయారయ్యారు. పిల్లరా, అభిషేకం లేక ఒక సంఘం నుంచి ఇంకో సంఘం మీద ఏడ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లరా, దేవుని యొక్క పిలుపు లేక, దేవుని యొక్క పరిచయం చేసుకోవడం తెలియక ఒక సంఘం నుంచి ఇంకొక సంఘం మీదకి వెళ్ళి వారు దాడి చేసేటువంటి వ్యవహారాలు చేస్తుంటారు. పిల్లలు గమనించండి, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో దావీదుకి ఈ యొక్క మనసు ఇచ్చాడు ఏంటంటే, యోనాతాను బట్టి నేను మేలు చేయడానికి యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఎలా అండి, ఎలా దావీదు ఈ విధంగా చేయగలడు? దావీదును కనబడితే చంపేద్దామని చూసినటువంటి వ్యక్తి ఎవరు? సౌలు గారు. దావీదు కనబడితే ఒక ఈటుతో పొడిచి మరి చంపుదామని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి సౌలు గారు. సౌలు గారికి కుమారుడు ఎవరు? యోనాతాను గారు. యోనాతాను గారు మరి ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి అంటే, ఇదిగో యోనాతాను ఆ సౌలు యొక్క ఆ కమిటీలో లేడు, ఈయన కుటుంబంలో ఉన్నాడు కానీ ఆ సౌలు గారి యొక్క కమిటీలో అయినా లేడు. ఎందుకంటే యోనాతాను తెలుసు దావీదు అభిషేకం పొందినవాడు. యోనాతాను చూశాడు, ఓ దావీదుతో కూడా ప్రభువు ఉన్నాడు. యోనాతాను చూశాడు, ఇదిగో దావీదు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు కాబట్టి ఇతను నేను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఈయన యొక్క మనసు ఏమైందంటే, యోనాతాను యొక్క మనసు దావీదుతో అతికిపోయింది. ఎన్నోసార్లు సౌలు గారి ఇంట్లో ప్లాన్ చేస్తుంటాడు, మీకాలతో ప్లాన్ చేస్తుంటాడు. మీ బాధతో వచ్చినప్పుడు నువ్వు ఇలా చెయ్యి మనం ఇలా చేసేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంటాం. ఈయన వెంటనే మన భాషలో చెప్పుకున్నట్లయితే వెంటనే ఫోన్ తీసుకుని వాట్సాప్ చేసి, దావీదు మా నాన్న ఇళ్ళలో ప్లాన్ చేస్తున్నాడు, నువ్వు తప్పించుకుని వెళ్ళిపో. హల్లెలూయా. అలాగా 2 సార్లు 3 సార్లు యోనాతాను ఎవరికి హెల్ప్ చేస్తాడంటే, దావీదుకి హెల్ప్ చేస్తాడు. యోనాతాను ఎవరప్పుడు? రాజకుమారుడు. యోనాతాను ఎవరప్పుడు? ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి రాజు యొక్క కుమారుడు. రాజు తర్వాత రాజు అంతటి వాడు. ఎవరికి సహాయం చేస్తున్నాడు? చిన్నవాడైనటువంటి వంటవాడైనటువంటి ఈ యొక్క యవనస్తున్నటువంటి ఈ యొక్క దావీదుకి సరిగా నిద్రపోవడానికి కమ్మడి కూడా లేదు అక్కడ అరణ్యంలోకి. నిద్రపోవడానికి సరైనటువంటి వసతులు లేదు, అక్కడ తినడానికి తిండి లేదు. అలాంటి దుస్థితులు ఉన్నటువంటి దావీదునికి ఎవరు హెల్ప్ చేస్తారండి? యోనాతాను హెల్ప్ చేస్తుంటున్నాడు. మా ఆయన ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు తప్పించిన పలానా చోటికి నువ్వు వెళ్ళిపో. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తుంటున్నాడో ఇదిగో వాడు చేసినటువంటి పాపాన్ని బట్టి, దేవునికి విరోధంగా వాడు చేసినటువంటి కార్యాన్ని బట్టి, ఇదిగో సౌలు యొక్క కుమారులు 3 కూడా ఒకే రోజు చనిపోతుంటున్నారు. ఎప్పుడైతే ఒకే రోజు చనిపోతుంటున్నారో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ దాసి ఏం చేస్తుందంటే, ఈ యొక్క యోనాతాను కుమారుని తీసుకుని పరిగెడుతూ దాక్కోవడానికి వెళ్ళిపోతుంటే వాళ్ళందరూ కూడా పడిపోతారు. దాసి చేతిలో ఉన్నటువంటి కుమారుడు కూడా పడిపోతారు. ఎప్పుడైతే పడిపోతారో ఆ పడిపోయినప్పుడే ఈ 2 కాళ్ళు విరిగిపోతే ఎవరికంటే మెఫీబోషెత్కి ఆ విధంగా పడిపోయినప్పుడు 5 సంవత్సరాల వయసులో, ఇక అక్కడ వాక్యం చూద్దాం మనము. 1 సమూయేలు 31వ అధ్యాయంలో చూసినట్లయితే 1 సమూయేలు 31వ అధ్యాయము 3వ వచనము. 1 సమూయేలు 31వ అధ్యాయము 3వ వచనము. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయ నొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఈలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములను మోయువాడును అతని వారందరూ ఒక దినముననే మరణమైరి. చూడండి, ఇక్కడ ఒక్క రోజు వీళ్ళందరూ ఎవరైనా
మరణమైపోయారు. సౌలు గారు చనిపోయారు. సౌలు గారి యొక్క ఆయుధాలు మోసేవారు చనిపోయాడు. అంతేకాకుండా 3 కుమారులు అయినటువంటి సౌలు యొక్క కుమారులు కూడా చనిపోయారు. యోనాతాను కూడా అందులో చనిపోవడం జరిగింది ఆ యుద్ధంలో. ప్రియులు గమనించండి, ఒకే రోజు జరిగింది. ఇంకొక వాక్యం మనం చదువుకున్నాం. 2 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. 2 సమూయేలు 4 వర్తమానం వచ్చినప్పుడు వాడు ఎన్ని సంవత్సరాలు వాడు అంటండి? 5 ఏళ్ళ వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. పిల్లలు గమనించండి, ఎంత దుఃఖకరం అంటే ఒకే రోజు 2 సంఘటనలు, ఒకే రోజు 2 దెబ్బలు, ఒకే రోజు 2 భయంకరమైనటువంటి కార్యాలు, ఒకే రోజు. ఎంత దుఃఖం అంటే చిన్నబిడ్డకి 5 సంవత్సరాల బాలుడు పడిపోయాడు, 2 కాళ్ళు విరిగిపోయాయి. 2 కాళ్ళు విరిగిపోయాయి. ఎందుకు విరిగిపోయాయి? అక్కడ తండ్రి చనిపోయాడు, తాతగారు సౌలు గారు చనిపోయారు, చిన్నాన్నలు పెదనాన్నలు చనిపోయారు, అందరూ కూడా యుద్ధంలో మరణించారు. అదొక వార్త అయితే, ఇంకోటి ఏంటంటే ఈ కుమారుడికి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. 2 కాళ్ళు విరిగిపోయాయి. ఇప్పుడు ఎవరు లేనటువంటి వ్యక్తికి పట్టించుకున్న వారు లేరు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు దయ చూపించే వాళ్ళు లేరు, ఎవరు కూడా అతని మంచి మర్యాదలు చూడడానికి ఎవరు కూడా లేరు. మిగిలిన వాడు ఎవరంటే ఇదిగో ఈ కుంటిగాడు ఉన్నటువంటి మెఫీబోషెతు ఒక్కడే మిగిలాడు. ఈ యొక్క ఒక్కడైనటువంటి మెఫీబోషెతుని దావీదు గారు అడుగుతున్నారు, ఇదిగో నేను నీకు దయ చూపిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు ఊహించున్నాడు మెఫీబోషెతు, ఎందుకంటే మెఫీబోషెతుకి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ టైంలో దావీదు గారు పిలుస్తున్నారు, మెఫీబోషెతు అంటే మెఫీబోషెతు వస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, మెఫీబోషెతుకి అనుకున్నాడు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా యొక్క కుటుంబం ఈ విధంగా అయిపోయిందని చెప్పేసి ఆయన ఆ విధంగా అనుకున్నాడు. కానీ ప్రభువు దయ చూపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా దయ చూపిస్తున్నాడు? ఇదిగో శత్రువులకే శత్రువైనటువంటి దావీదుతో ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతుంటున్నాడు. ప్రభు ఏమంటే దావీదు యొక్క హృదయాన్ని ప్రభు రేపుతుంటున్నాడు. ఏంటంటే యోనాతాను నీకు మేలు చేశాడు కదా, యోనాతానుకు నువ్వు మేలు చేయవా? యోనాతాను నీకు ఉపకారం చేశాడు కదా, యోనాతానుకు నువ్వు ఉపకారం చేయవా అని చెప్పేసి ప్రభు యొక్క దావీదు హృదయాన్ని రేపుతుంటే దావీదు అన్వేషిస్తున్నాడు, ఎక్కడ చేయాలని చెప్పేసి. ఇదిగో అప్పుడు అన్వేషిస్తే మెఫీబోషెతు కనిపిస్తున్నాడు. మెఫీబోషెతుకి ప్రభు అక్కడ ప్రభు యొక్క ప్రేమను బట్టి దయ చూపిస్తూ మెఫీబోషెతుని పిలుస్తుంటున్నాడు. మెఫీబోషెతుని తీసుకురండి అంటే మెఫీబోషెతు తీసుకొస్తున్నాడు. అతన్ని 2 కాళ్ళు కుంటివి అతన్ని మోసుకొని తీసుకొస్తుంటున్నారు. పిల్లలు ఎప్పుడైతే తీసుకొస్తుంటున్నారో అక్కడ మెఫీబోషెతును రాజు ముందు పెట్టినప్పుడు అంటాడు, అక్కడ రాజు అంటాడు, మెఫీబోషెతు అంటే చిత్తం నా ఏళ్ళు వాడా అని చెప్పేసి ఆయన సాష్టాంగపడి దావీదుకి నమస్కారం చేస్తాడు, భయంతో నమస్కారం చేస్తాడు. ఎందుకంటే అతని కుటుంబంలో ప్రతి ఒక్క మగవాళ్ళని వాళ్ళు చంపేశారు. అతని కుటుంబంలో సౌలు కుటుంబంలో మగవాళ్ళందరినీ కూడా చంపేశారు. వాళ్ళు దేవుని యొక్క శాపము, దేవుని యొక్క కోపము, ఉగ్రత సౌలు కుటుంబానికి వచ్చింది కాబట్టి కుటుంబం నాశనం అయిపోయింది. ఇదిగో ఉన్నవాడు ఎవడంటే ఈ మెఫీబోషెతు మాత్రమే ఉన్నాడు. ఇతను ఒక్కడే మిగిలాడు. ఇతనికి భయం పట్టుకుంది, దావీదు నన్ను ఎక్కడ చంపుతాడు, అయ్యో నా పరిస్థితి ఏంటని చెప్పేసి ఆయన భయపడుతూ వచ్చి అంటాడు, చచ్చిన కుక్క వంటి వాడు నన్ను ఎందుకు రాజా నన్ను పిలిచావని చెప్పేసి అంటాడు. అక్కడ పిల్లలు ఆ మాట చాలా యథార్థం అనిపిస్తుంది. ఎందుకంటే ఇతనికి కాళ్ళు లేవు, ఇతనికి తల్లిదండ్రులు లేరు, నాన్న వాళ్ళు లేరు, పిల్లల ఎవరు లేనటువంటి ఒంటరి వాడు, ఏ దిక్కు లేనటువంటి అనాథ. పిల్లల 2 కాళ్ళు మరి పనిచేయనటువంటి కుంటివానికి ఆదాయం లేదు, ఏ విధంగా వచ్చేటువంటి విషయం లేదు. పిల్లలు గమనించండి, ఇతను అంటున్నాడు నేను చచ్చిన కుక్కను అని చెప్పేసి అంటున్నాడు. పిల్లల అతని దృష్టిలో అతను చచ్చిన కుక్క ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, రా నువ్వు నా బల్ల దగ్గర భోజనము చేయి, రేపటి నుంచి నువ్వు రాజకుమారులలో రాజకుమారుగా నువ్వు ఉండబోతుంటున్నావు, రేపటి నుంచి నీకు రాజ్య మర్యాదలు జరగబోతుంటున్నాయి. ప్రభు అంటున్నాడు ఇక్కడ, దావీదు అంటున్నాడు ఇక్కడ, అక్కడ సీబాని పిలిచి అంటున్నాడు, సౌలు కుటుంబానికి నువ్వే కదా సేవకుడు అని చెప్పేసి. అవును రాజా నేనే సేవకుడు అని చెప్పేసి అంటున్నాడు. ఆ సీబాకి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 15 మంది కుమారులు ఉన్నారు. మరి 20 మంది దాసులు ఉన్నారు. ఆ 15 మంది 20 మంది దాసులు సీబా, మొత్తం 36 మంది ఎవరికి దాసులు అంటే ఇప్పుడు మెఫీబోషెతుకి దాసులు అయిపోయారు. ఒక రోజులోనే, ఒక క్షణంలోనే ప్రభు ఏం చేశాడంటే ఉల్టా అయిపోయింది. అక్కడ
ఉల్టా పల్టా అయిపోయింది. పిల్లలు గమనించండి, ప్రభు నిన్ను దృష్టించినప్పుడు, ప్రభు నిన్ను కనికరించినప్పుడు, ప్రభు యొక్క దృష్టి, ప్రభు యొక్క కనికరము, ప్రభు యొక్క సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి ప్రభావితంగా చేస్తున్నాడు. ఏంటంటే నువ్వు ఊహించినటువంటి కార్యాలు. ఎప్పుడు ఊహించున్నాడు మెఫీబోషెతు రాజు ఆ కోటలోనికి వెళ్ళి ఆ కోటలో అతను తిరుగుతాడని చెప్పేసి అప్పుడు అనుకుని ఉన్నాడు. ఎక్కడో దూరంగా యోర్దాను అవతల బతుకుతున్నాడు భయపడి, ఎక్కడో యోర్దాను అవతల దూరంగా భయపడి బతుకుతున్నాడు. యెరూషలేము నగరానికి తీసుకురాబడ్డాడు. యెరూషలేము నగరం ఉన్నటువంటి రాజకోటలోనికి తీసుకురాబడ్డాడు. రాజకోటలో వాళ్ళందరూ కూడా పల్లకిలో మోసుకెళ్తున్నారు. ఎందుకంటే నలవాడు కదా, మరి పల్లకిలో కూర్చోబెట్టి మోసుకెళ్తుంటున్నారు. మోసుకెళ్తుంటే చూస్తూ ఉంటున్నాడు. ఆహా, ఏం జరిగింది నాకు, ఏంటి నాకు ఏంటిది నాకు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటున్నాడు. పిల్లల ప్రతిరోజు ఆ మెఫీబోషెతు రాజు బల్ల దగ్గర నుంచి భోజనం చేస్తుంటున్నాడు. కోటలో రాజు అంతఃపురంలో అనేకమైనటువంటి బల్లలు ఉంటాయి. కోటలో ఒక బల్లే ఉండదండి. కోటలో అనేకమైనటువంటి బల్లలు ఉంటాయి, అనేకమైనటువంటి రూములు ఉంటాయి. కానీ రాజు ఏ బల్ల మీద కూర్చుంటాడు, రాజు ఏ గదిలో కూర్చుంటాడు, రాజు ఏ ఆహారం తింటాడో ఆ ఆహారం ఎవరు పెడుతున్నాడు? మెఫీబోషెతు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నారంటే ఇదిగో తల్లిదండ్రులు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి. హల్లెలూయా. తల్లిదండ్రులు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి. ఇలా మేము పశ్చిమ గోదావరి జిల్లా, మాకు అక్కడ మేము ఉన్నటువంటి ప్రాంతంలో అరటి తోటలు బాగా ఎక్కువ. మీకు అర్థమవడానికి చెప్తున్నాను, అరటి తోటలు బాగా ఎక్కువ. ఊరికే అరటిపళ్ళు మాకు వస్తాయి, గల్లలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. పిల్లరా ఆ పెద్ద చెట్టును నరికేటప్పుడు, లేకుండా దాన్ని గెల తీసేసిన తర్వాత నరికేటప్పుడు సగానికి నరికి ఉంచేస్తాను. కింద ముద్దు దగ్గర చిన్న చిన్న పిలకలు వస్తాయి, చిన్న పిలకలు వస్తాయి. పిలకలు వచ్చి ఆ పిలకలు పెద్దవి అయ్యే వరకు కూడా ఈ పెద్ద ముద్దును ఏమీ చేయరు అంటారు. ఎందుకంటే దీని యొక్క సారం పిల్లలకి కావాలి. ఇది చనిపోయింది, దీని పని అయిపోయింది, కాయలు ఇచ్చింది, దాని వరకు అయిపోయింది అక్కడ. కానీ అది నరికేసిన తర్వాత దాని యొక్క సారం పిల్లలకు రావాలి కాబట్టి దాన్ని సగానికి నరికి అక్కడ ఉంచేస్తారు. పిల్లరా ఈ రోజున మనము చేసేటువంటి పనులు, ఈ రోజున మనం చేసేటువంటి కార్యాలు, ఈ రోజున మనం చేసేటువంటి సమస్తం కూడా ఎవరికి అమ్ముతుందండి? మన పిల్లల మీదకి ప్రభు తీసుకొస్తాయి. అది మంచిదైనా అది చెడ్డదైనా ప్రభు ఏం చేస్తాడంటే ఆయన మర్చిపోడు. నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి ధర్మాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను బట్టి నీ పిల్లలను, నీ తల్లిదండ్రులను ప్రభు ఏం చేస్తాడంటే దీవిస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, రాజంతపురంలో తిరిగాడు యోనాతాను, రాజంతపురంలో తినాడు యోనాతాను. కానీ మెఫీబోషెతు గారంటే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపాన్ని బట్టి అతడు మరి చిన్ననాటి నుంచి దురదృష్టవంతుడిగా బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు న్యాయవంతుడు. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు కాబట్టి దావీదును ప్రేరేపించి ప్రభు ఏం చేస్తున్నాడంటే మెఫీబోషెతును తీసుకుని వచ్చి ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ఆ యొక్క రాజు యొక్క బల్ల దగ్గర కూర్చోబెడుతున్నాడు. ఎలాంటి అవకాశము లేనటువంటి వ్యక్తి. పిల్లలు గమనించండి, ఇక్కడ గమనించినట్లయితే దావీదుకి ఎప్పుడు కూడా ఇద్దరు శత్రువులు ఉన్నారు. దావీదుకి ఎప్పుడు కూడా ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఎవరంటే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు దావీదుకి ఇష్టం లేనటువంటి వాళ్ళు. ఎవరండి? కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అంటే దావీదుకి ఇష్టం లేదు. వాళ్ళు ఉన్న చోటకి దావీదు వెళ్ళాడు. దావీదుకి ఇష్టం లేనటువంటి ఈ రెండు ప్రజల మధ్యకి దావీదు వెళ్ళాడు. దావీదుకి వీళ్ళంటే శత్రువులతో సమానం. కానీ కుంటివాడు అనేటువంటి ఈ మెఫీబోషెతు ఏం చేస్తాడంటే తీసుకుని వచ్చి ప్రభు బల్ల కూర్చోబెడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క దయ చూపించాలి కాబట్టి, దేవుని యొక్క ప్రేమను చూపించాలి కాబట్టి, ప్రభు నన్ను దీవించాడు కదా, ఇదిగో నాకు సహాయం చేసినటువంటి యోనాతానుకు నేను సహాయం చేయొద్దా అని చెప్పేసి ప్రభు యొక్క మనసును దయచేశాడు. కాబట్టి వెంటనే యోనాతాను తీసుకుని వచ్చేసి అక్కడ మెఫీబోషెతును తీసుకొచ్చి బల్ల దగ్గర కూర్చోబెట్టడానికి మరి ఆయన పోషిస్తుంటున్నాడు. పిల్లలు గమనించండి, ఈ రోజున మనుషులు చూసే విధంగా దేవుడు మనం చూడడు. హల్లెలూయా. మనుషులు చూసే విధంగా దేవుడు మనం చూడడు. దేవుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా మన హృదయం ఏ విధంగా ఉంది, మన యొక్క మనస్సు ఏ విధంగా ఉంది, మన యొక్క అంతరంగం ఏ విధంగా ఉంది ప్రభు మనం చూస్తుంటున్నాడు. మనుషులు ఏం చేస్తారంటే పైన వాటిని చూస్తుంటారు. ఈయనేం బట్టలు వేసుకున్నాడు, ఈయనేం ధరించుకున్నాడు, లేకుంటే ఈయనేం వేసుకుంది, లేకుంటే ఈమెం వేసుకుంది అని చెప్పేసి మనం పై వాటిని చూస్తాం. లేకుంటే ఈయన ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి పై మాటలు మనం వింటాం. కానీ అంతరంగం చూసేటువంటి దేవుడు ఉన్నాడు, అంతరంగాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు. ఇదిగో అంతరంగాన్ని పరిశోధిస్తున్నటువంటి దేవుడు దావీదుతో ఉన్నాడు. కాబట్టి దావీదుకి అంతరంగము, దేవునికి అంతరంగము ఒకటైంది. కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు. కాబట్టి ఏం చేస్తాడంటే మెఫీబోషెతుకి ప్రభు ఏం చేస్తాడు? కృప చూపిస్తుంటున్నాడు. ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇదిగో ప్రభు ఏం చేస్తాడంటే దావీదుకి మనసు ఇచ్చి
ఆ శత్రువుని ప్రేమించడానికి ప్రభు కృప దయచేస్తుంటాడు. ఈ రోజున మనం శత్రువులం, దేవునికి విరోధంగా పాపం చేసినటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క మరణానికి కారణం మనం, క్రీస్తు ప్రభు యొక్క శిలువ ఆ యొక్క బలి అర్పణకి కారణం మనం. కానీ ప్రభు ఏం చేస్తుంటే శత్రువులు ఉన్నప్పుడే ప్రభు ఏం చేస్తుంటే ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని సంధి చేసుకుని ఏం చేస్తుంటే ఆయన యొక్క బల దగ్గర ప్రభు మనం తీసుకుని వస్తుంటున్నాడు. ఆయన మనకి ఏ అర్హత లేదండి, ఏ అర్హత ఉందని మనం ప్రభు యొక్క బలలో చేస్తున్నాం. మనకి ఏముందని మనం ప్రభు దగ్గర మనం వెళ్ళగలుగుతున్నాం, మనకి ఏముందని ఆయన యొక్క పరిశుద్ధ రక్తమును, ఆయన యొక్క పరిశుద్ధ శరీరాన్ని మనం సమీపించగలుగుతున్నాం. కేవలం ఆయన కృపను బట్టే, కేవలం ఆయన దయను బట్టి మనకి ఇది కలిగింది. కాబట్టి హృదయకాల సమయంలో మనం గర్వించడానికి, మనం చెప్పుకోవడానికి అని చెప్పి భుజం తట్టుకోవడానికి ఏమీ కూడా లేదు. గమనించండి, మెఫీబోషెత్కి ఏ యొక్క యోగ్యత లేదు, మెఫీబోషెత్కి ఏ అర్హత లేదు. ఇన్స్పైట్ వీళ్ళందరూ ఎవరంటే రాజుకి శత్రువు కుటుంబమైనటువంటి ఈ మెఫీబోషెత్కి ప్రభు చేసినట్టు ఉపకారం చేస్తుంటున్నాడు. ప్రభు ఏం చేసినట్టే అతనికి అపకారం తెలిపినటువంటి ప్రభు చేసిన తీసుకుని వచ్చి అతని బలలో కూర్చోబెట్టి అతనికి భోజనం పెడుతుంటున్నాడు, అతన్ని పోషిస్తున్నాడు. అంతేకాకుండా అతను పోగొట్టినటువంటి పితరుల ఆస్తి అంతా కూడా తిరిగి మళ్ళా మెఫీబోషెత్తుకి తిరిగి అప్పగిస్తుంటున్నాడు. అప్పగించేమన్నాడు, ఇదిగో మీరందరూ కూడా ఇతనికి మీరు సేవ చేయాలి. ఈ రోజున ప్రభువు నీకు నాకు చేసింది అదే, ఈ రోజున ప్రభువు నీకు నాకు చేసింది అదే. నువ్వు పోగొట్టినటువంటి ఆశీర్వాదం, నువ్వు పోగొట్టినటువంటి దీవెన, నువ్వు పోగొట్టినటువంటి ఆరోగ్యము, సమాధానము సమస్త కూడా ప్రభు చేసినట్టే యేసుక్రీస్తులో తిరిగి ప్రభు మళ్ళీ మనం దయచేసినట్టే. ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం వెళ్తుంటున్నామో, ఎప్పుడైతే ఈ మెఫీబోషెతులే మనకి స్థితిని మనం ఒప్పుకుంటున్నామో ప్రభు మనం అంగీకరిస్తుంటున్నాడు. ఆయనకి బలే ప్రభు మనం నడిపిస్తుంటున్నాడు. పిల్లరా గమనించండి, ఉదయకాల సమయంలో మెఫీబోషెతు జీవితంలో ఈ యొక్క విషయం ఎప్పుడు కూడా మర్చిపోలేడు. ఎందుకంటే అతనికి తినడానికే లేదు. ఎవరైనా దయ చూపిస్తే, ఎవరైనా మరి అనాథరా ఎవరు లేరురా అని చెప్పేసి ఎవరైనా దయ చూపిస్తే ఆ యొక్క వాళ్ళ దయ మీద బ్రతికేటువంటి వ్యక్తి ఈ రోజున రాజకుమారుడు ఒక రాజకుమారుడుగా ఉంటున్నాడు. అక్కడ ఎక్కడున్నాడంటే యెరూషలేములో ఉంటున్నాడు, రాజకోటలో ఉంటున్నాడు. ఇదిగో రాజుగారు భోజనం చేసే బల్ల దగ్గర ఈయన ఉంటున్నాడు. ఆయన వస్త్రం మారిపోయింది, ఆయనకు ఉన్నటువంటి టీవీ మారిపోయింది, ఆయనకు ఉన్నటువంటి స్థితి మారిపోయింది, ఆయనకు ఉన్నటువంటి సమస్తం మారిపోయింది. పిల్లల ప్రభు ఆ విధంగా మన జీవితంలో చేయగలడు, ఆయన చేయగలడు. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన శక్తిగల దేవుడు, ఆయన దయ చూపించేటువంటి దేవుడు. యెహోవాను బట్టి నేను దయ చూపించాలని చెప్పేసి ఇప్పుడు దావీదు అంటున్నాడు. ఇదిగో ఆ దేవుడే మనం దయ చూపించి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ ప్రేమలో నిన్ను నన్ను కూడా ఉంచాడు. ఈ రోజున ఆ ప్రేమను చూపిస్తూ ప్రభు మనం చేస్తుంటే ప్రభు అడుగుతున్నాడు, నా కుమార్తె రా, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను నా రాజ్య వారసులుగా చేసుకుంటానని చెప్పేసి ప్రభు పిలుస్తుంటే చాలా మంది ఈ రోజున డ్యూటీలు ఉన్నాయన్నా, పని ఉందన్నా, ఇంకో చోటుకి వెళ్ళాలన్నా, దేవుడి దగ్గరికి రావడానికి సాకులు. దేవుడు పిలుస్తుంటే, దేవుడు రమ్మని ఆహ్వానిస్తుంటే, దేవుని మందిరానికి వెళ్ళమంటే మనము వెళ్ళకుండా ఏం చేస్తామంటే సాకులు చెప్పేవారు ఉంటాం. ప్రార్థన చేయమంటే మనకి బద్ధకం, వాక్యం చదవాలంటే మనకి బద్ధకం, పిల్లల ఉపవాసం ఉండాలంటే మనకి బద్ధకం. పిల్లల వాక్యంలో మనము దేవునితో అంటుకట్టకుండా మనం ఫలాలు ఏ విధంగా ఫలిస్తాం? ప్రభు దగ్గర మనము ప్రార్థించకుండా, ప్రభువును మనం అడగకుండా ఏ విధంగా మనం పొందుకోగలం? పిల్లల ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను దయ చూపిస్తాను, నేను నీకు కనికరం చూపిస్తాను, నువ్వు నా దగ్గరే ఉండు అని చెప్పేసి అన్నాడు. కానీ మెఫీబోషెతు తర్వాత తన జీవితంలో దావీదుని ఎడబాసి ఉంటున్నాడు. ఎప్పుడైతే దావీదు కష్టం వచ్చిందో, ఎప్పుడైతే దావీదుకి శ్రమ వచ్చిందో, శోధన వచ్చిందో, వెంటనే మెఫీబోషెతు దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటున్నాడు. అప్పుడు మళ్ళా కథ వేరే అయిపోతుంది. పిల్లలు గమనించండి, ప్రభు నిన్ను ప్రేమించి పిలిచినప్పుడు, ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఒక పని అప్పగించినప్పుడు, ప్రభు నిన్ను ప్రేమించి ఒక కార్యం నీకు ఇచ్చినప్పుడు, ఆ కార్యాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తూ, ఆ కార్యాన్ని బట్టి ప్రభువుని మనం మహిమపరుస్తూ ప్రభు దగ్గర మనము ఎదిగే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర మనము నేర్చుకునే వారంగా ఉండాలి. ప్రభు దగ్గర మనము ఆ ప్రేమలో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇదిగో దావీదుకి ఏ విధంగా అయితే యోనాతాను మేలు చేశాడు, ఆ మేలుని బట్టి దావీదు ఏం చేస్తుంటే యోనాతాను బిడ్డలకు మేలు చేస్తుంటున్నాడు. ఈ రోజున దావీదుకి యాక్చువల్గా సౌలు గారు ప్రమాణం చేశాడు. ఏమని?
నా కూతురు నీకు పెళ్లి చేస్తాను, గొలియాతును చంపావు కదా అని చెప్పేసి అంటారు. కానీ తర్వాత ఆయన చేయడు, మేరపను చేయడు. తర్వాత రెండో కుమార్తె నీకు పెళ్లి చేస్తాను అని చెప్పేసి అని ఎందుకు చేస్తా అంటాడు? దావీదును చంపించాలని. ఈయన చంపకూడదు, కానీ దావీదు చచ్చిపోవాలి. ఎందుకంటే దావీదు 10,000 మంది అని చెప్పేసి వాళ్ళు 10,000 గొల్లుగా అని చెప్పేసి వాళ్ళు స్తుతులు పాడారు, వాళ్ళు పాటలు పాడారు. దావీదును 10,000కు హెచ్చించి మాట్లాడారు. కాబట్టి అది నచ్చినటువంటి సౌలు ఏం చేశారంటే దావీదును చంపాలని చెప్పేసి, ఇదిగో నా కూతురు నీకు ఇస్తాను, వెళ్ళి ఫిలిస్తీయుల యొక్క 100 మొలతాలు తీసుకురామని చెప్పేసి అంటే, నేను ఎంతటువంటి బాబు, నా వల్ల ఏమవుతుందని చెప్పేసి పాపం దావీదు గారు తగ్గించుకుని వెళ్తుంటాడు. కానీ తర్వాత ప్రేరేపించి ఒక అధికారిని పంచి ఇంకొక అధికారిని పంపించి, ఒక సైన్యాధిపతి అయిపోయాడు ఇంకొక సైన్యాధిపతి, లేకుంటే ఒక రాష్ట్రపతి అయిపోయాడు ఇంకొక రాష్ట్రపతి, లేకుంటే ఒక పెద్ద అయిపోయాడు ఇంకొక పెద్ద, ఇలా ఒక్కొక్కరిని పంపించి, రాజు నీవంటే బాగా ఇష్టపడుతున్నాడు, కూతురికి పెళ్లి చేస్తాడంట, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి చెప్పేసి అంటే, చివరికి దావీదు వెళ్ళి ఆ 100 మందిని చంపి ఆ 100 మంది మొలతాలు తీసుకుని వచ్చి ఫిలిస్తీయులకు మొలతాలు సౌలు గారికి ఇస్తాడు. అప్పుడు మీకాలు నుంచి పెళ్లి చేస్తాడు. పిల్లలు గమనించండి, మీకాలు ఏం చేస్తుంది? దావీదు ఎప్పుడైతే మందసం తీసుకుని వస్తుంటున్నాడో, మందసం తీసుకుని వస్తుంటున్నప్పుడు దావీదు ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మీకాలు దావీదును ఏమంటది? చులకన చేసి మాట్లాడుతుంది. నువ్వు పిచ్చోళ్ళము డాన్స్ చేస్తున్నావు ఏంటి? నువ్వేంటిది? గంతులేడు ఏంటి? బట్టలు తీసేయడం ఏంటి? ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు? నువ్వు రాజువా లేకుండా ఏమనుకుంటున్నావు? నువ్వు నీ స్థితి ఏంటి అని చెప్పేసి దావీదును హేళన చేసి మాట్లాడితే, అక్కడ ఆ విషయాన్ని ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తుంటాడు. ఈ రోజున కొన్ని విషయాల్లో మనకి దీవెన రాకపోవడానికి కారణం మనమే. ఈ రోజున కొన్ని విషయాల్లో ఆశీర్వాదం రాకపోవడం కారణం మనమే. ఈ రోజున కొన్ని విషయాల్లో ఆశీర్వాదము దీవెన రాకపోవడం కారణం మనమే. మన పనులే పిల్లరా. గమనించండి, ఇక్కడ ప్రభు అక్కడ చూస్తున్నాడు, ఆరాధిస్తున్నటువంటి దావీదును, స్తుతిస్తున్నటువంటి దావీదును. మరి దేవునికి మందిరము, దేవునికి మందసం ముందు ప్రభు యొక్క సన్నిధిలో తన యొక్క ఆత్మతో పరవశుడై ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి యొక్క తన భక్తుడిని చులకనగా హేళన చేసినటువంటి మీకాలను ప్రభు ఏం చేస్తాడంటే ఆమె యొక్క గర్భాన్ని ప్రభు మూసేస్తుంటాడు. పిల్లలు గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు మనము ప్రభు దగ్గర మనం చాలా జాగ్రత్తగా మనం మొరపెట్టుకోవాలి. ఎందుకంటే అభిషక్తులైనటువంటి వారి దగ్గర, అభిషక్తులైన వారిని మనం ఇప్పుడు కూడా తోలనాడి లేకుంటే ఇంకో దగ్గర మనం మాట్లాడడానికి వీల్లేదు. తీర్పు తీర్చడానికి మనకు అవకాశమే లేదు. తీర్పు తీర్చేది దేవుడు. ఇదిగో దేవుడు తీర్పు తీర్చాడు. సౌలు గానే తన కత్తి మీద తొనై పడిపోయి చచ్చిపోయాడు. సౌలుని ఎవరు చంపలేదు. దేవుడు విడిచిపెడితే కనుక ఆ వ్యక్తి తన పతనానికి తనే వెళ్ళిపోతుంటాడు. యోధేశ్వరుడు చూడండి, దేవుడు విడిచిపెట్టాడు, వెళ్ళిపోయి ఊరు పెట్టుకుని అతనే చంపాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే మనము ఇతరుల గురించి మనము తీర్పు తీర్చడానికి మనకు అవకాశం లేదు, అభిషేకించబడినటువంటి వారి దగ్గరికి, లేకుంటే అభిషేకంతో ఉన్నటువంటి వారికి, లేకుంటే ప్రభు యొక్క పనిలో ఉన్నటువంటి సేవకులను లేకుంటే సేవకులను మనము చులకన చేసి తీర్పు తీర్చి ఇదేంట్రా అని చెప్పేసి మాట్లాడడానికి అవకాశం లేదు. దేవుడు చూస్తున్నాడు అక్కడ, దేవుడు వింటున్నాడు అక్కడ. కాబట్టి పిల్లల మన ప్రవర్తన, నేనైనా సరే, నేను వేరే సేవకుల గురించి కానీ లేకుంటే వేరే విశ్వాసుల గురించి కానీ నేను కూడా మాట్లాడడానికి నాకు ఎలాంటి అవకాశము లేదు. తీర్పు తీర్చడానికి మనకు అవకాశం లేదు. నువ్వు ఇంతవరకు ఎలా ప్రార్థన చేయడం చూస్తుంటావు, ఇంకొకరు ఎవరో వచ్చి గంతులు వేస్తూ ఆరాధన చేస్తూ చూస్తుంటే ఇదేంటి అని చెప్పేసి నువ్వు ఆశ్చర్యపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క ఆత్మ అతను ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నాడు, అతన్ని ఆరాధన చేస్తుంటున్నాడు. నువ్వు ఆరాధన చేయి, నువ్వు ప్రభువును స్తుతించు, నువ్వు ప్రభువుని మహింపరచు, నువ్వు కూడా ప్రభు ఆత్మలో ఎదుగు. అంతేగాని మనము పేర్లు పెట్టి హేళన చేసి సొంత భార్యనే భర్త మరి ఆ విధంగా చేస్తుంటే హేళన చేసింది. నువ్వేంటయా నీచుడు డాన్స్ చేస్తున్నావు, నువ్వు నీచమైనటువంటి కాళ్ళు చేస్తున్నావు. దేవుడు విన్నాడు ఆ మాట. దావీదు నొచ్చుకున్నాడు, అది కరెక్టే. కానీ దేవుడు ఆ మాట విన్నాడు. ఆమెకు జీవితాంతకాలం కూడా గర్భాన్ని ప్రభు అక్కడ మూసేసాడు. పిల్లలు గమనించండి, మన జీవితంలో దేవునికి ఆశీర్వాదం మనకు కావాలంటే, దేవుని యొక్క దీవెన మనకు కావాలంటే, దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే, ఇదిగో ప్రతి నిత్యము ప్రతి సెకండ్ కూడా మనం ప్రభు దగ్గర, ప్రభువా నీ చిత్తానుసారంగా నేను చేయడానికి నాకు నేర్పించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తానుసారంగా నేను ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఇంతకుముందు మీకు చెప్పాను, నేను ఏలి యొక్క చరిత్ర నేను చెప్పాను, ఏలి యొక్క విషయాన్ని నేను చెప్పాను. ఏలి తన కుటుంబంలో లేకపోతే తనకున్నటువంటి పరిచయంలో ఎన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు ఆయన ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు?
80 సంవత్సరాలు సుమారు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆ దేశంలో. దేవుడు అతను విడిచిపెట్టేశాడు. దేవుడు అతన్ని పట్టించుకోవడం, కనీసం మాట్లాడడం కూడా మాట్లాడలేదు. కానీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు వినడము లేదు. సమయంలో పడుకున్నాడు, ప్రార్థన చేయట్లేదు, కానీ దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనించండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకుంటాం ఇదేదో దేవుని భక్తి కదా, దేవుని ప్రార్థన కదా, బయట మనం ఎలా ఉంటే ఏంటి, లోపలికి వచ్చి మనము భక్తి ఉంటే సరిపోతుందని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ విధంగా కాదు. చాలా సీరియస్ అయినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా పరిచయం చేసినటువంటి బిడ్డలు, ముఖ్యంగా పరిచయం ఉన్నటువంటి వారు, ఈ రోజున ప్రభు బలను చేయవేసినటువంటి బిడ్డలు, మన యొక్క ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభు యొక్క ఉగ్రత మనం లోను కాకూడదు. ప్రభు అంటాడు, నువ్వు వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే కనుక అది నీకు ప్రమాదం. ఇదిగో నువ్వు వచ్చిన స్థితిలో వెళ్ళిపోయాడు ఎవరు? ఏలీ కుమారుడు. నువ్వు వచ్చిన స్థితిలో వెళ్ళిపోయారు ఎవరు? సౌలు యొక్క కుటుంబము. కాబట్టి వారు తృణీకరింపబడుతున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటాడు మనతో, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది. యోనాతాను మేలు చేశాడు కాబట్టి ఆ మేలు తన బిడ్డల మీదకి వచ్చింది. ఈ రోజున నువ్వు మేలు చేసినట్లయితే నా దేవుడు మర్చిపోడు, ఆ మేలు నీ బిడ్డలకి ప్రభు దయచేస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు చూడకపోవచ్చు, ఒకవేళ నువ్వు అది అనుభవించకపోవచ్చు, ఒకవేళ ఈరోజు దాన్ని ముట్టుకుని చూడడానికి నీకు తెలియకపోవచ్చు, కానీ నీ తర్వాత వచ్చేటువంటి తరాల వారు దాన్ని అనుభవిస్తుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు ఉగ్రత ఉందంటే, ప్రభు ఉగ్రతకు సంబంధించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. ప్రభు యొక్క దీవెన మనకు ఉందంటే ఆ దీవెన వచ్చే వరకు మనం ప్రభు దగ్గర కనబడాలి. ఒకవేళ మనకు రాలేదా, ఖచ్చితంగా మన బిడ్డ మీదకి వస్తుంది. నువ్వు చేసే ప్రతి పనికి నువ్వు కాకపోయినా నీ బిడ్డలు దానికి బాధ్యులై ఉంటున్నారు. యోధకాల్సి గమనించిన కదా, ఇదిగో యోనాతాను దావీదుకి మేలు చేశాడు. దావీదు దీనదృష్టిలో ఉన్నాడు, దావీదు పరిగెడుతున్నాడు, దావీదు చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో తినడానికి కూడా లేదు అతనికి. తినడానికి కూడా ఆహారం లేనటువంటి వ్యక్తికి యోనాతాను సహాయం చేస్తున్నాడు. అదిగో ఆ యొక్క సహాయము ఈ రోజున 2 కాళ్ళు లేనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి రాజు మందిరంలో, లేకుంటే రాజు యొక్క అంతఃపురంలో బల్ల మీద కూర్చుని భోజనం చేసేటువంటి కృపను అక్కడ యోనాతాను తన కుమారుడికి ఇచ్చాడు. ఈ రోజున మనమేమి ఇస్తుంటున్నాం? మన బిడ్డల కొరకు మనమేమి సంపాదిస్తుంటున్నాం? ప్రభు యొక్క పరిచయం నేను చెప్తున్నాను, గమనించండి. ప్రభు యొక్క పరిచయం కొరకు, ప్రభు యొక్క పని కొరకు, ప్రభు యొక్క సన్నిధి కొరకు, ప్రభు యొక్క కార్యం కొరకు మనము చేసేటువంటి ప్రతి పని, నేను అంటాను చాలా, నేను ఎందుకంటే నేను గమనించాను కాబట్టి, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నీ యొక్క బొటన్ వేలు లేకుంటే నీ యొక్క పిల్లని వేలు నువ్వు కలిపితే కనుక దాని యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా నీకు ఉంటుంది. ప్రభు యొక్క వాక్యం ముందు నేను చెప్తున్నాను, దేవుని యొక్క బలిపీఠ ముందు నేను చెప్తుంటున్నాను. పిల్లరా గమనించండి, ప్రభు కొరకు మనం చేసేటువంటి ప్రతి పనికి ప్రభు ఖచ్చితంగా మనకి కార్యము, మనకి ప్రతిఫలము దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు. దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు కాదు. మర్చిపోయాడు దావీదు, కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయింది. 5 ఏళ్లలో ఇతడు పారిపోయాడు. యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. యోనాతానుకు పెళ్ళైంది, ఇతనికి కుమారుడు ఉన్నాడు మెఫీబోషెతుకి. ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, తీసుకుని వచ్చి వీళ్ళని పోషిస్తున్నాడు. ఈ రోజున ఉదయం కలిసిన పిల్లరా, ప్రభు మనకి అతి కృపను దయచేస్తున్నాడు. అనుకోని విధంగా ప్రభుని జీవితంలో కార్యం చేస్తుంటున్నాడు. అనుకోని విధంగా ప్రభుని జీవితంలో ద్వారం తెలుస్తున్నాడు. అనుకోని విధంగా నువ్వు ఊహించిన విధంగా ప్రభుని జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఎప్పుడంటే ప్రభు దగ్గర మనం కనిపెట్టినప్పుడు, ప్రభు దగ్గర మనం అడిగినప్పుడు, ప్రభు యొక్క వాక్యాంశానికి మనం నడుచుకున్నప్పుడు పిల్లరా, ప్రభుత్వం మన యొక్క వ్యక్తిగత సంబంధం మనకుందా? ప్రభుత్వ వ్యక్తిగత కన్నీటి ప్రార్థన మనకుందా? ప్రభు యొక్క అభిషేకం పొందినటువంటి ఆ బిడ్డలతో మనం అభిషేకింపబడి మనం నడుస్తున్నామని చెప్పేసి మనం గమనించుకోవాలి. ఉదయకాల్సిన ఆ విధంగా చేసినట్లయితే ప్రభు మనలను, మన కుటుంబాలను, అంతేకాకుండా మన తరతరాలను ప్రభు దీవిస్తుంటున్నాడు. ఇదిగో దావీదు ఒకటి అనుకున్నానంటే ఖచ్చితంగా చేస్తాడు. దావీదు అనుకున్నానంటే ఖచ్చితంగా చేస్తాడు. దావీదు దగ్గర ఏముందంటే తాళపు చెవి. అందుకని చెప్పేసి ప్రకటనలో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలో దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని చెప్పేసి మనం చూస్తాం. దావీదు కుటుంబం నుంచి మరి ప్రభు అనేకమైన ప్రవక్తలు నేర్పించాడు. దావీదు కుటుంబం నుంచి దేవుడు అనేకమైనటువంటి మరి యేసు ప్రభు అని ప్రభు తీసుకుని వచ్చినాడు. దావీదు కుటుంబం నుంచి, యూదా గోత్రం నుంచి ప్రభు అనేకమైనటువంటి మరి రాజులను తీసుకుని వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని హృదయానుసారుడు కాబట్టి. ఈ రోజున దేవుని హృదయానుసారంగా నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబంలో నీ యొక్క జీవితంలో ప్రభు అట్టి ఆశీర్వాదం ప్రభు దయచేస్తుంటున్నాడు. యోనాతాను అభిషేకింపబడినటువంటి రాజుని గణపరిచాడు కాబట్టి, యోనాతాను అభిషేకింపబడినటువంటి ఆ దావీదును గణపరిచాడు కాబట్టి ఆ ఘనత ఎవరికి వచ్చిందంటే ఇదిగో మెఫీబోషెతుకి వచ్చింది.
ఈ రోజున నువ్వు 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 విత్తేటువంటి విత్తనము, నువ్వు చేసేటువంటి కార్యము, నువ్వు ఇచ్చేటువంటి గౌరవం, నువ్వు ఇచ్చేటువంటి మర్యాద ఏం చేస్తుందంటే, నువ్వు అభిషేకించబడిన వాళ్ళని కనుక నువ్వు ఆదరించినట్లయితే నీ కుటుంబంలో అభిషేకింపబడిన వారు ఉంటారు. గమనించండి. నువ్వు దేవునికి బిడ్డలను ఆదరించినట్లయితే కనుక, దేవుని బిడ్డలను కనికరించినట్లయితే కనుక నీ కుటుంబంలో ఆదరింపబడేవారు ఉంటారు. హల్లెలూయా. దేవునికి పరిచయం చేస్తున్న బిడ్డలను కనికరించి వారికి నువ్వు తోడుకున్నట్లయితే కనుక, ఇది వాక్యం చెప్తాను, నేను చెప్పేటువంటి మాటలు కాదు పిల్లరా, వాక్యం చెప్తున్న మాటలు. దేవుని యొక్క పరిచయానికి పనిచేసేటువంటి వారికి నువ్వు తోడ్పడి నువ్వు పనిచేసినట్లయితే నీ కుటుంబంలో పరిచయం చేసే వాళ్ళు ఇస్తారు. అభిషేకం పడిన వాళ్ళు ఆదరించిన వారికి నువ్వు తోడ్పడినట్టు కనుక నీ కుటుంబంలో అభిషేకం పడిన వారు వస్తారు. ఎందుకంటే నువ్వు అక్కడ వెతుకుతున్నావు, ఇక్కడ నువ్వు ప్రతిఫలాన్ని కోస్తావు. ఇదిగో మోషేతో ప్రభు చెప్తాడు, మందసాన్ని తయారు చేయండి. మీకు ఉదాహరణ చెప్తున్నాను, మందసాన్ని తయారు చేయాలని చెప్పేసి ప్రభు మోషేకి ఆజ్ఞయిస్తాడు. మోషే గారు ఆ మందసాన్ని తయారు చేయడానికి పూనుకుంటారు. ప్రభు అంటాడు, పలానా ఊరు కుమారుడు బెసలేని తీసుకో, అతడికి బాగా తెలుసు, అతడికి నా ఆత్మని ఇచ్చాను, అతడు ఏ విధంగా చేయాలని కూడా బాగా చేస్తాడని చెప్పేసి అంటారు. ప్రభు వారు చెప్తారు, ఊరు కుమారుడు బెసలేని జ్ఞాపకం చేసుకో, అతను తీసుకుని నువ్వు పెట్టుకో, అతడు నీకు ఎలా కావాలంటే నెల చెప్పింది అలా చేస్తాడని చెప్పేసి ప్రభు వారు చెప్తారు. ఈ ఊరు యొక్క కుమారుడు బెసలేలు ఎవరంటే, ఈ బెసలేలు ఎవరు కాదు, మోషే గారికి ఒకరోజు యుద్ధంలో దేవుని మీద ప్రార్థన చేస్తుంటాడు, 2 చేతులు పైకెత్తి, కింద యెహోషువను మిగతా వాళ్ళు యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేస్తుంటే మోషే గారు చేతులు ప్రార్థన చేస్తుంటారు, ఈ చేతులు బరువుకి ఒక్కొక్కసారి దింపేస్తుంటాడు. మోషే గారు దింపేస్తుంటున్నప్పుడు అక్కడ యుద్ధంలో ఎప్పుడైతే చేతులు దింపేస్తున్నాడో యెహోషువ ఓడిపోతుంటున్నాడు, శత్రువు గెలుస్తూ ఉంటున్నాడు. ఈయన చేతులు పైకెత్తినప్పుడు మళ్ళీ యెహోషువ గెలుస్తూ ఉంటున్నాడు. మళ్ళా ఆ చేతులు దింపితే మళ్ళా యెహోషువ ఓడిపోతున్నాడు. ఈ విధంగా చూసినటువంటి వ్యక్తిలో ఇదిగో ఒక వ్యక్తి ఉంటున్నాడు అక్కడ, ఇదిగో సేవకుడి యొక్క చేతులను పట్టుకోవాలి, అతని చేతులు నేను ఆదరించాలని చెప్పేసి వెళ్ళి వెంటనే వెళ్ళి అయ్యా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తుంటే పక్క నుండి ఆ చేతులు పట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం వరకు అతనికి అక్కడ తోడుగా ఉంటాడు. ఎవరంటే ఇదిగో ఈ ఊరు యొక్క బెసలేలు యొక్క ముత్తాత గారు. ఆ చిన్న పనిని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే, ఆ బెసలేలు ముత్తాత చేసిన దాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే, బెసలేలుకి ప్రభు యొక్క ఆత్మల గురించి మందసాన్ని తయారు చేయడానికి అతను అక్కడ ప్రభు దయచేస్తున్నాడు. హల్లెలూయా. గమనించండి, మీరు హిస్టరీలో బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది, ఎప్పుడైతే మోషే కాకుండా చిన్న పని చేశాడు, చేయి పట్టుకోవడం పెద్ద పని ఏంటండి, ఆయన చేయి పట్టుకున్నాడు, చేయుతున్నాడు, పెద్ద పాపం చేయుతాడు, 89 సంవత్సరాలు మోషే గారికి చేయుతున్నాడు, బరువు ఎక్కినప్పుడు దించేస్తున్నాడు. పాపం దించేసినప్పుడు ఈ నెల్లి పాపం ఏం చేస్తాడంటే, అలా దించుకుంటున్నారని చెప్పేసి చేయి పట్టుకుంటే కొంచెం నొక్కో లేకపోతే ఏదో చేసో, ఆయనతో పాటు ఈయన కూడా స్తోత్రమను హల్లెలూయాను ఆమేనను అని చేయి పట్టుకుని పొద్దున్న సాయంత్రం అక్కడే ఉన్నాడు. ఎవరితోటి? పాస్టర్ గారితో ఉన్నాడు, మోషే గారితో. మీకు చెప్పాలంటే ఆ చిన్న పనిని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే, ఆ చిన్న సహాయాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే, అతని కుటుంబం నుంచి జ్ఞానాత్మ కలిగినటువంటి ఒక బెసలేలును ప్రభు లేపుతున్నాడు. అతను ఏం చేస్తాడంటే, ఆ మందసానికి సంబంధించిన సమస్త పనులు కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు. సమస్తాన్ని కూడా ఆయన నెగిషి పని సమస్తం కూడా ఆయన చేస్తాడు. బంగారంతో, వెండితో, కర్రతో, రాతితో, ప్రతిదాంతో కూడా చేయడానికి ప్రభు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయడానికి ఇతడు జ్ఞానం కలిగిన వాడు ఉంటున్నాడు. పిల్లరా, ప్రభు నిన్ను ఆ విధంగా వాడుకుంటాడు. గమనించండి, ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్తాను. నీకు యేసు ప్రభు శిలువ మోసుకుంటూ వెళ్తుంటున్నారు, చాలా భారంతో, కన్నీటితో, దుఃఖంతో వెళ్తున్నటువంటి సమయంలో ఈ రోమా సైనికులు ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి ఆ ఊర్లో ఆ త్రోవకుండా వెళ్తున్న ఒక వ్యక్తిని సీమోన్ పట్టుకుని తీసుకొని వచ్చి, నువ్వు సిలువ మొయ్యలేకపోతున్నాడు అని చెప్పేసి అంటే, ఈయన పాపం ఏం మాట్లాడకుండా ఆ సిలువ మోసుకుని ఆయనతో పాటు యేసు ప్రభుతో పాటు ఈ సీమోన్ కూడా సహాయం చేసి సిలువను ఎత్తుకుని వెళ్ళిపోతుంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మళ్ళీ సిలువ తీసుకుని అతన్ని సీమోను విడిచిపెడతారు. ఆ చిన్న సహాయం, చూడండి అక్కడ కొద్దిపాటి సహాయం యేసు ప్రభు వారి యొక్క ఆ సిలువను మోసేటువంటి కార్యక్రమంలో, ఆ కొద్దిపాటి ఆ సిలువను మోసేటువంటి కార్యక్రమం ఈ యొక్క కురేనీయుడైనటువంటి సీమోను చేశాడు. కాబట్టి ఆయన పిల్లలను ప్రభు ఏం చేస్తాడంటే, పట్టణాధికారులుగా ప్రభు దీవిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆ కురేనీయుడైనటువంటి సీమోను ఆ చేసిన యొక్క చిన్న సహాయాన్ని బట్టి ఆ బిడ్డలు ఏ విధంగా దీవించబడ్డారంటే, పట్టణానికి అధికారులుగా వారు దీవించబడ్డారంట, పట్టణానికి నాయకులుగా వారు దీవించబడ్డారంట. పిల్లలు గమనించండి, ప్రభు యొక్క పరిచర్య కొరకు, ప్రభు యొక్క సన్నిధి కొరకు, అభిషేకము పొందినటువంటి బిడ్డల కొరకు నువ్వు చేసినటువంటి ప్రతి కార్యము ప్రభువు చూస్తున్నాడు. దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ప్రభు నీకు
వేస్తాడు. కానీ గమనించాల్సింది ఏంటంటే అభిషేకం పొందిన వారు ఎవరు, అభిషేకం పొందిన వారు ఎవరు మనం గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మనకు కావాలి. ఈ రోజుల్లో అందరూ 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 దేవుని బిడ్డలే, అందరూ మంచి వాళ్ళే, అందరూ మరి వేషాలు వేసుకునేటువంటి తిరిగినటువంటి వాళ్ళే. కానీ గమనించాలి, మనము ఎక్కడ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కోకిలమ్మ గుడ్లు మనం వదులుతుంటాం కదా. కాకి ఏం చేద్దంట, కాకి గుడ్లోకి వచ్చేసి కోకిలమ్మ గుడ్లు పెడతాయి. ఏమంటుంది, కోకిలమ్మ వచ్చేసి కాకి గుడ్లలో గుడ్లు పెడుతుందంట. కాకి అనుకుంటుంది ఇది నా గుడ్లు అని చెప్పేసి వదులుతుంది. తీరా చూస్తే దీని స్వరం వేరు, దాని స్వరము వేరు. పుట్టిన తర్వాత రోజు పోషించి పెంచి దాన్ని ఇచ్చేసిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే దీని స్వరం వేరు, నా స్వరం వేరు, దీని జాతి వేరు, నా జాతి వేరు. పిల్లలు గమనించండి, ఆ విధంగా మనం చేయకూడదు. మనం గమనించేవారంగా ఉండాలి, వాక్యాన్ని మనం గమనించేవారంగా, ధ్యానించేవారంగా, ప్రభు దగ్గర మనం అడిగేవారంగా మనం ఉండాలి. ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు, మెఫీబోషెతుకు గొప్ప కృపను ప్రభువు చూపించాడు. తినడానికి వెళ్ళిన వ్యక్తి ఈ రోజున రాజకుమారుడిగా అంతఃపురంలో కూర్చుని ఆయన భోజనం చేస్తూ ఉంటున్నాడు. 36 మంది సేవకులు అతని కింద ఉన్నాడు. రే రారా అంటే ఆయన రావాలి, బొమ్మంటే చెప్పేసి ఈయన పని చేయలేడు. కానీ ఈయన కొరకు వాళ్ళు పని చేయాలి. అక్కడ ఈయన కొరకు వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేసి పండించి పంట తీసుకుని వచ్చి వండి పెట్టాలి. రాజుగారు ఇచ్చినట్టు ఆజ్ఞ అది. పిల్లరా, ఈ రోజున ప్రభు నీకు అట్టి కృపనిచ్చాడు. నువ్వు కష్టపడకుండానే, నువ్వు శ్రమ పడకుండానే, నువ్వు సిలువ మోయకుండానే, నువ్వు రక్తం కార్చుకుండానే, నువ్వు బలి అర్పించకుండానే, నువ్వు కానుకను తీసుకుని వచ్చి ప్రభువుని మహిమపరచుకుండానే ప్రభు నీకు ఎంత కృపనిచ్చాడు. ఈ రోజున ఎంత దయ చూపించాడు నీకు. ఈ రోజున నువ్వు కూర్చొని ప్రభువా, హృదయపూర్వకంగా ప్రభువా నిన్ను నమ్ముతున్నాను, నా హృదయంలోనికి రా అని చెప్పేసి నువ్వు ఆహ్వానిస్తే ప్రభు నీ హృదయంలోనికి వచ్చి నేను దీవించడానికి, ఇదిగో మెఫీబోషెతు కంటే 1000 రెట్లు దీవెన ప్రభు నీకు ఇవ్వడానికి ఈ రోజు సిద్ధంగా ఉంటున్నాడు. ఆ పరలోకపు విందులో నువ్వు ఉండడానికి నువ్వు సిద్ధపడి ఉంటున్నావు. ఈ రోజున రెండో రాకడ చాలా సమీపం ఉంది పిల్లారా, రెండో రాకడ చాలా సమీపం ఉంది. ఆ విందులోనికి మనం పిలువబడుతుంటున్నాం. అక్కడికి ప్రభు మనం రమ్మని ఆహ్వానిస్తుంటున్నాడు. అక్కడికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నామా లేదని చెప్పేసి మనం చూసుకోవాలి. యుద్ధకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో శత్రువులైనటువంటి సౌలు కుటుంబాన్ని దావీదు ఏ విధంగా ఎత్తి ప్రేమించాడో ఈ రోజున బలలో చేసిన మనము కూడా శత్రువులు మనం ప్రేమించాలి. మన ఇరుగు పొరుగు మనం ప్రేమించాలి. ప్రభు యొక్క వాక్యానుసారిగా మన ప్రభు యొక్క మాట ప్రకారంగా మన యొక్క బ్రతుకును మనం కట్టుకోవాలి. బలలో చేయవేస్తారు కానీ చాలా మంది సొంత ఇంట్లో సొంత వారితో మాట్లాడరు. బలలో చేయవేస్తారు కానీ చాలా మంది ఈ రోజున తన సొంత కుటుంబంలో తన సొంత రక్తపు సంబంధులతో మాట్లాడరు. వాళ్ళు కోపంతో ఉంటారు. పిల్లలు గమనించండి, ఆ విధంగా మనం ఉండకూడదు. దావీదు ఏం చేస్తున్నాడంటే, దేవుడు నాకు దయ చూపించాడు, నేను దయ చూపించాడు. దేవుడు నన్ను క్షమించాడు, నేను కూడా క్షమించాలని చెప్పేసి జ్ఞానం మనకి ఉండాలి. ప్రభువు మనం కనికరించాడు. మనకి ఏ యోగ్యత లేనప్పటికీ కూడా, మనకి ఏ అర్హత లేనప్పుడు కూడా ఆయన యొక్క శరీరాన్ని యొక్క రక్తాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇదిగో పునరుద్ధానంలో ప్రభువుతో పాటు మనం కూడా లేవడానికి, ఆ యొక్క రెండో మరణం ద్వారా మనం రక్షింపబడడానికి ప్రభు మనకు కృప దయచేశాడు. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మనం తగ్గించుకుంటూ ప్రభు దగ్గర మనం బ్రతకాలి. అంతేగాని మనం హెచ్చించుకుంటూ గర్వపు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా మనం జీవితే కనుక అది మనకి శ్రేష్టం కాదు, మంచిది కాదు. మనకే కాదు, మన బిడ్డలు కాదు, మంచిది కాదు. ఈ రోజున నీతోనే పోదండి ప్రతిదీ కూడా, నీతోనే పోదు ప్రతిదీ కూడా. నీ వెనకాల నీ తరతరాలు అనుభవిస్తుంటున్నాయి, నీ వెనకాల నీ పిల్లలు వస్తుంటున్నారు. వారిని మనం చూడాలి. వారి యొక్క భవిష్యత్తు మనం దృష్టి పెట్టుకుని మనము మన యొక్క జీవితాన్ని మనము కట్టుకోవాలి. ప్రభు అతి కృప ప్రభు మనం వేడిగా దయచేయను గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లేదు ప్రభు అడుగుదాం. ప్రభు మెఫీబోషెతుకు కృప చూపించిన దేవుడు, మెఫీబోషెతుకు ఏ యోగ్యత, ఏ అర్హత, ఏ పాత్రత లేనప్పుడు మా తండ్రి నువ్వు ఎంత కృప చూపించావు నాయన. రాజకుమారులలో ఒక రాజకుమారుగా ఎంత దయ చూపించావు నాయన. రాజ్య వస్త్రములు ధరింపజేసావు. రాజకుమారులు ధరించేటువంటి నాయన వస్త్రములు, రాజకుమారులు ధరించేటువంటి ఆ యొక్క సమస్తమైనటువంటి సింహాసనము, ఆ యొక్క పల్లకి, ఆ యొక్క భోజనము, ఎంత కృపనిచ్చావు నాయన. మెఫీబోషెతు జీవితంలో నువ్వు ఎంత దయ చూపించావు ప్రభువా. ఈ రోజున మా బ్రతుకుల్లో మా తండ్రి ఏ యోగ్యత ఉన్న మమ్మలను మా తండ్రి
చచ్చిన కుక్క వంటి వారు మమ్మల్ని మా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ కుమారుని యొక్క రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి నీ కుమారుని యొక్క శరీరం ద్వారా మమ్మల్ని ఐక్యపరిచి ఇదిగో ఆ యొక్క పరలోక విందులోకి మమ్మల్ని తీసుకుని వస్తున్నావు. నీకు స్తోత్రాలు నాయన. ఎంత భాగ్యం మాకు ఇచ్చావు ప్రభు, ఎంత యోగ్యత మాకు ఇచ్చావు నాయన, ఎంత కృపను మాకు ఇచ్చావు ప్రభు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో అభిషేకం పొందినటువంటి దావీదుతో యోనాతాను అతుకుబడినట్లుగా ప్రభువా నీ వాక్యంతో మేము అతుకుపడ్డానికి, నీ కుమారుడు యేసుక్రీస్తుతో మేము అతుకుపడ్డానికి, అతన్ని ప్రేమించడానికి మాకు సహాయం తెచ్చమని అడుగుదాం. ప్రభువా నీకంటే ఎక్కువగా మేము లోకములో దాన్ని ప్రేమించకుండా, నీకంటే ఎక్కువగా మేము లోక ఆశల వైపు మేము తిరగకుండా నీలో మేము నడుచుకోవడానికి మాకు సహాయం తెచ్చమని ప్రభువుని అడుగుదాం. వాక్యం సెలవిస్తుంది, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినం నేను వారిని లేపుతానని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంత్యదినము నువ్వు లేపబడాలంటే, అంత్యదినమున పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే, అంత్యదినమున ఆ యొక్క కడబూర ధ్వని మోగినప్పుడు నువ్వు ప్రభువుతో పాటు ఆకాశంలోనికి వెతబడాలంటే నువ్వు సిద్ధంపాటు కలిగి ఉండాలి. ఈ రోజున నీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ రోజున నీ బ్రతుకును మార్చుకోవాలి. ఈ రోజున మన కుటుంబం కొరకు మనము కనీకి ప్రార్థన చేసి ప్రభు దగ్గర మొరపెట్టాలి. ప్రభువా కనికరించు, మేము పాపులమని చెప్పేసి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. నా ప్రభు సజీవుడు పిల్లరా, ప్రార్థిస్తాను పలుకుతుంటున్నాడు, ప్రార్థిస్తాను జవాబు తెచ్చిస్తున్నాడు, అడిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తుంటున్నాడు. అది సత్యము. ఆకాశము భూమి గతించిపోతాయేమో కానీ నా మాటలు గతించని వాగ్దానం చేసుకున్నటువంటి శక్తి గల దేవుడు మహోన్నతుడు మన మధ్య ఉంటున్నాడు. ఆ శరీరంలోనికి, ఆ దేవుని రక్తంలోనికి మనం పాలు పొందుకుంటున్నాం. ఓ చల్లగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ప్రభు మనలోంచి తీసివేయను గాక. పాపం ఉన్నటువంటి ప్రతిదీ ప్రభు మనలోంచి తీసివేయను గాక. ప్రభుకి ఇష్టమైనటువంటి మార్గము, ఆయాస్కరమైన ప్రతి మార్గమును ప్రభు తీసివేయను గాక. మనల్ని కనికరించి ఆయన కృప చేత మనల్ని బలపరచును గాక. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, ప్రభు మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని క్షమించు ప్రభు. యోగ్యతలను మా జీవితాలు మా తండ్రి, అర్హతలను మా జీవితాలు మా ప్రభు ఎంత కృపణించావు తండ్రి. దేవానికి స్తోత్రాలు మా తండ్రి. మేము మా పితరులు నీకు విరోధంగా పాపం చేసినప్పటికీ, నీకు విరోధంగా దోషులమైనప్పటికీ, శత్రువులమైనప్పటికీ మా ప్రభు మమ్మల్ని మీరు కనికరించి వాటిలో కృప చూపించి నీ ప్రేమ దయ మా మీద ఉంచి మా నాయన ఈ రోజు నీ ప్రభు దగ్గర నాయన బల్ల దగ్గరికి మమ్మల్ని నడిపించానికి స్తోత్రాలు అయ్యా. అయోగ్యమైనటువంటి వారంగా, అయోగ్యమైనటువంటి మనసుతో మా ప్రభు మా ప్రవర్తన సరి చేసుకుని మా తండ్రి నీ బలలో చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. ప్రభు దగ్గర అడగండి. ప్రభు మన మాటలు వింటున్నాడు. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు. ప్రభు మన దృష్టి ఇస్తున్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. మెఫీబోషెత్ జీవితంలో మా తండ్రి నువ్వు చేసినటువంటి ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యము ఇదిగో నీ బలలో పాల్గొనుకుంటుగా మాకు కూడా దయచేయాలని ప్రార్థన చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి కార్యం మా జీవితంలో చేయాలని, ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం మా జీవితంలో చేయప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. అవునాయనా, మనుషులు నన్ను ప్రేమిస్తున్నారనో, మనుషులు నన్ను పొగుడుతున్నారనో, మనుషులకి నేను ఇష్టంగా ఉంటున్నానని కాదు, నీకు నేనే విధంగా ఉన్నాను ప్రభువా. నీ దృష్టిలో నేనే విధంగా ఉన్నాను నాయన. నా ప్రవర్తన, నా జీవితం నీ దృష్టిలో ఏ విధంగా ఉంది, నేను ఎలా ఉన్నాను ప్రభు నీ దగ్గర అని చెప్పి ప్రభు దగ్గర మనం అడుగుదాం. దేవానికి స్తోత్రాలు ఆయన సహాయం చేసి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. బల కొరకు సిద్ధపడి వచ్చినటువంటి బిడ్డలు దయచేసి ప్రార్థన పూర్వకంగా మీరు లేచి నిలబడండి. ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉండండి. బల కొరకు సిద్ధపడి వచ్చినటువంటి బిడ్డలు దయచేసి లేచి నిలబడండి. దేవుడు ప్రత్యేకంగా ప్రభువులో ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు ప్రత్యేకంగా. బల కొరకు సిద్ధపడి వచ్చినట్టు బిడ్డలు దయచేసి లేచి నిలబడండి. ధైర్యంగా ప్రభువుని అడుగుదాం. ప్రభు మమ్మల్ని కనికరించు నాయన.
మేము పాపులము, మమ్మల్ని కనికరించి అని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు మా తండ్రి. హల్లెలూయా. వందనాలు నాయన. హల్లెలూయా జీసస్. 1 కొరింథీ 11:23 నుంచి మన కొరకు వాక్య భాగాన్ని, ప్రభు బల నిమిత్తమే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగిపోబడిన రాత్రి ఈ యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. లోక పాపములను మోసుకుపోయిన మా దేవుని గొర్రెపిల్ల, మా యేసయ్య నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో మా అపరాధాల నిమిత్తము, మా పాపముల నిమిత్తము మేము చేసినటువంటి అనీతి క్రియల నిమిత్తం మా ప్రభుత్వ నువ్వు శిలువలో నలుగొట్టబడి నీ రక్తమును చిందించి నీ ప్రాణమును పెట్టి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగరు, వీరిని క్షమించమని ప్రార్థన చేసిన మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ త్యాగం ఎంత గొప్పది నాయన, నీ త్యాగం ఎంత గొప్పది ప్రభువా. మా నిమిత్తం మా ప్రభువా ఈ లోకానికి దిగి వచ్చి మమ్మల్ని ధనవంతులుగా చేయాలని, మమ్మల్ని ఉన్నతమైన వారిగా చేయాలని, నీ రాజ్య నివాసులుగా చేయాలని నిన్ను నువ్వు తగ్గించిన మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయన. నీ రక్తమును చిందించావు ప్రభువా. చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కార్చిన మా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి, నీ నామాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యమును మీరు సెలవిచ్చారు ప్రభా. నా ఎద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేయాలని మీరు చెప్పారు ప్రభా. నీ వాక్యాన్ని బట్టి ప్రభా, నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ సన్నిధికి వస్తున్నాం నాయన. మమ్మల్ని క్షమించు, మా అపరాధములను క్షమించు నాయన. మా మోసములు మధ్యని క్షమించు, మా అబద్ధములను క్షమించు. నీకు ఆయాస్కరమైన సమస్యను మా నుంచి తీసివేయను ఆయన. మా మాటలు, మా హృదయ ధ్యానము, నా ప్రవర్తన, మా జీవితం మా ప్రభువా ఇదిగో నువ్వు ఆ యొక్క త్రాసులో వేసినప్పుడు మా ప్రభువా మేము తెలియపోకుండా మేనే టెకెల్ ఉఫార్సిందని మా ప్రభువా నీ మాటలు నీకు తీర్పు మా మీదకి రాకమునిపే మా ప్రవర్తన సరి చేసుకుని మా బ్రతుకులు కట్టుకుని నీ యొద్ద క్షమాపణ పొందిన వారంగా, యోగ్యమైన వారంగా, అర్హమైనటువంటి వారంగా, క్రమముగా
మర్యాదగా ప్రభు నీ బలలో పాల్గొనడం మాకు సహాయం చేయండి. దేశ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవట్లేరా, ప్రతి బిడ్డను మీరు దీవించండి. బలలో చేస్తున్న ప్రభు వీరి కుటుంబాలను మీరు దీవించుతున్నారా, ఆశీర్వాదాలు కారులుగా మీరు పిలిచిన మా ప్రభా, అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ బిడ్డల నింపండి మా ప్రభా. మీరు సహాయం దయచేసి మా తండ్రి, ఎదుగుతున్న అలనాడు మెఫీబోషెతును మీరు కనికరించినట్టుగా ఈ కుటుంబాలను మీరు కనికరించండి, ఈ బిడ్డలను మీరు కనికరించండి. నీ బలమైన భోజనం చేసినటువంటి కృపను భాగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయండి. ఓ కృప చూపించి మీరు మహిమ పొందండి. ఆయనకి స్తోత్రాలు, సమస్తమైనటువంటి మహిమ నీకు ఆరోపిస్తున్నాం తండ్రి. యేసు నామములో ఈ ప్రార్థన ఇచ్చిన పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా అదేవిధంగా ప్రార్థన ఉండగా బలం మీ యొద్దకు రాబడుతుంది. దయచేసి క్రమంగా మర్యాదగా ప్రభు యొక్క బలలో భయభక్తులతో ప్రభు యొక్క బలలో మీరు పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం ఉండడం ప్రాంతంలో బతుకుతున్నాను. ఆమేన్. అందులకు నాపై ప్రేమ ఆనందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ ఆనందదయా స్వామి నామదికి అందులకే భయమండితిని అందులకే భయమండితిని వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా. సన్నిధి నిలబడి మమ్మల్ని జ్ఞాపకం చేస్తాను ప్రభా. మమ్మల్ని బహుపరుస్తుంది రాజ్యాన్ని సన్నిధిలో మేము నిలబడి మమ్మల్ని చూడండి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రాజా అతిక్రమం చేసిన నీకు దూరముగా ఉన్నా మేము మమ్మల్ని నడిపించిన అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కనికరపూర్ణ మా అతిక్రమం క్షమించు. మీరే మమ్మల్ని నడిపించండి. సహాయం దయచేసి ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్యాయం అన్నింట్లో చేయవేక రాజా, పాపము నుంచి శాపము నుంచి మమ్మల్ని దూరపరిచాయి. బలపరిచిన అయినా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని నడిపించిన అయినా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీరు దయచేయండి. మీ కార్యక్రమం మీరు దయచేయండి. ఎవరైనా నన్ను ప్రేమించగలరు, మమ్మల్ని ప్రేమించేవారు కానీ మీరు మమ్మల్ని ప్రేమించేది నీకు స్తోత్రం. ఎవరు చూపించిన ప్రేమను మాపై చూపించేది నీకు వందనాలు చెల్లించుకోవాలి. ఎవరికి లేదయ్యా కింద మీద మాకు మీరు దయచేశారు నీకు స్తోత్రం. జ్ఞాపకం చేసిన తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టలేదే నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రము నీకు స్తోత్రము ప్రభు. కనికరపూర్ణ విడిచిపెట్టకనైనా. అవును తండ్రి, చిన్న బిడ్డ వల్లే మేము లేచి పడిపోతున్నాము తండ్రి. తల్లి వల్లే మమ్మల్ని హత్తుకుందే వారికి వదనాలు. మమ్మల్ని హత్తుకుని లేవనెత్తయ్యా నీకు వదనాలు. నీ సన్నిధిలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభువా మీ ఆత్మ చేత నింపండి. ప్రతి బిడ్డను మీ మహిమ చేత నింపండి. నీ కృప చేత మమ్మల్ని మీరు బలపరచండి అని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో విరిగి నలిగిన మా హృదయాలు మీరు కట్టండి అయ్యా. మా శరీరాలు బలహీనపడిపోయి ఉన్నాయి తండ్రి, దాన్ని బలపరచిన మా హృదయాలు కృంగి ఉన్నాయ్యా, దాన్ని మీరు నిమ్మలపరచండి, ధైర్యపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలో నిలబడే కృపను మీరు దయచేయనయ్యా. దయచేయి ప్రభు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు దీవించండి రాజా. నీకు స్తోత్రం 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 అయ్యా. రాజా నీ కృపను తలంచుకుంటేనే ప్రభువా ఎంత గొప్పవి తండ్రి. అది మా ఆలోచనకు రాజా మించినవి తండ్రి. మా జీవితాలకి సరిపోవునాయి. అట్టి కృపను మాకు దయచేసిన మా పరమరాజా నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. ఈ మహిమను మా మీద ఈ రీతిగా ఉంచి నడిపించండి. మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని, నిత్యముని సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సంఘం అంతా ఒకేసారి ప్రభు క్షేత్రాన్ని మనం తీసుకుందాం. ప్రభు యొక్క రొట్టెలు మనం తిందాం. అదే రీతిగా మనమందరం ఒకేసారి ప్రభు యొక్క రక్తమును మనం సేవిద్దాం. Amen. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రభు మనల్ని ప్రేమించినటువంటి ఇక శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి రీతి జీవాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. దయచేసి ఎవరైనా ప్రేమించబడిన వారు ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దాయగలిగిన దేవా, నాయన కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు దేవా. గడిచిన నాయన పునర్దిన ఆరాధన దినం నుండి దినము వరకు కాచి కాపాడినందుకు స్తోత్రాలు. నెలంతా కాచి కాపాడారు తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రజా కృతజ్ఞత స్తోత్రం. మా పాప దోషముల కొరకు ఆయన మా అతిక్రమముల కొరకు ఆయన నువ్వు సిలువలో నలుగొట్టబడి అంటే నేను మా కొరకు మరణించావు తండ్రి. మమ్మల్ని నాయన నీ రాజ్యం చేర్చడం కొరకు మీ చిత్తం మళ్ళీ నెరవేర్చడం కొరకు దేవా మా కొరకు మరణించావు. ప్రాణం పెట్టారు తండ్రి. స్తోత్రాలు రాజ్యాంగం చెప్పించండి, సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు నైనా నీ దాసులను బట్టి మాతో అందరితో మీరు మాట్లాడారే. ప్రారంభ ప్రార్థన నుంచి అయినా ఈ బల్లాలను వచ్చి నువ్వు కాచి కాపాడు మా మధ్యలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవా. స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోరండి. మా పాప దోషములు క్షమించి మమ్మల్ని మీ రక్తంతో కడిగి దేవా ఇక నుండి నైనా నీకు లోబడే బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా నువ్వు బ్రతకడానికి సహాయము తాయించండి తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. స్తోత్రాలు. సంఘాన్ని బలపరచండి, అనేక మందిని సన్నిధికి నడిపించండి దేవా. నీ దాసుని ఇంకను మరుగుపరచండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఆయా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలయ నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరిగించండి. అల్పురాలు మీ యోగ్రాల్లో ప్రార్థన ఆలకించి అంగీకరించి నా ప్రార్థనకు ప్రతిఫలాన్ని దాయిచ్చేయమని గదిలో వేస్తున్నాము అడిగి వెంటనే పొందుకునేనాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, నిజమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మా తండ్రి మీరు మా మధ్యలో నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతవరకు ప్రభువా నీ కృపలో మమ్మల్ని కనికరించి మా ప్రభువా మీ పరిశుద్ధమైనటువంటి ప్రభు బలలో మేమందరం మా తండ్రి యోగ్యమైన వారంగా మమ్మల్ని మేము పరీక్షించుకుని మా ప్రభువా నీ
నీ సన్నిధిలో పాల్గొనడానికి మాకు ఇచ్చిన కృపకే నీకు వందనాలు నాయన. అవును ప్రభా, గత 5 నెలల్లో నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. 6 నెలలు మమ్మల్ని ప్రవేశించేశారు అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీ సన్నిధిలో ఉన్నటువంటి దీవెన చేత, ఆశీర్వాదం చేత మా ప్రభా మమ్మల్ని మీరు కనికరించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. తండ్రి కలిసిన ప్రభు ముగించుకుని వచ్చిన మాకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ఆయన. వీరి కుటుంబాలు మీరు దీవించండి తండ్రి. వీరు మీ సన్నిధిలో ఉంటుండే మా ప్రభా, వీరి కుటుంబాలు మా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, వీరి యొక్క హృదయవాంఛను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. గత 5 నెలలు మీరు కాచి కాపాడు ప్రభా, 6 నెలలు ప్రవేశపెట్టారు తండ్రి. ఈ నెలలో మా ప్రభు నీ బిడ్డలు అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి, దీవించబడడానికి సహాయం దయచేయండి. బిడ్డలు వెళ్ళు మార్గంలో వచ్చి మార్గంలో మా ప్రభా నీ కృపచేత బలపరచండి. నీకు వందనాలు నాయన. ఈ నెలలో మా ప్రభు తండ్రి నాయన ఎండలు విపరీతం కూర్చుని మా ప్రభు ఎండ బారిన పడకుండా బిడ్డలు కాపాడండి నాయన. సహాయం దయచేయండి. నీకు వందనాలు. ఎండలో పనిచేసినట్టు బిడ్డలకు మీరు కృపను అనుగ్రహించండి నాయన. సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు గుప్పులు విప్పి మా ప్రభు నీకు మందిరం కొరకు, నాయన నీకు పరిచర్య కొరకు, నీ రాజ్యం కొరకు విత్తినటువంటి యొక్క విత్తనాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో ప్రతిఫలాలు పోతుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. 100 ప్రతిఫలాలు దీవెనలు మీరు దయచేయండి మా ప్రభు. మీరు కుటుంబాల్లో సమృద్ధిని మీరు దీవించండి తన దీవెనలు మీరు పంపించి మీరు మహిమ పొందండి ఆయన. పొందున్నారు ఈ రోజు మా తల్లి ఆయన పుట్టినరోజు చేసుకున్నట్టు మా ప్రభు ఆయన అభిలాషం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృపల మొత్తాన్ని మీరు దీవించి ఆశ్రదించండి మా ప్రభు. నీకు ఉన్నారు ఆశ్రదించండి ఆయన. శ్రీని గారు చేసిన పని పట్ల మీరు సహాయం తెచ్చండి. మా సోదరి మొత్తాన్ని మెహతాబుల మొత్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెల్లి యొక్క మొత్తాన్ని జీవితం మీరు చేసిన మేలుకే నీకు ఉన్నారు మా ప్రభు. ఆయన మా యొక్క మంచి తండ్రి మరొక నూతన దయాకిరీటం మీరు దయచేశారు మా ప్రభు. కాపాడండి. ఆరోగ్యమును ఆయుష్ను మా ప్రభు మీరు దయచేయండి ఆయన. కొందనాలు వెళ్ళు మార్గంలో వచ్చి మార్గంలో నీ కృప నీ సన్నిధి నీ ప్రసన్నత బెడగల నుంచి మీరు నడిపించి మీరు మహిమ పొందడానికి స్తోత్రాలు తండ్రి. ఆయన ఈ విధంగా మొత్తం ఎంతమంది అయితే మా ప్రభు పుట్టినరోజు చేసుకుంటారు మా ప్రభు వారందరినీ మీరు దీవించి కాపాడి ఆశీర్వదించండి ఆయన. ట్రాన్స్పోర్ట్ చేసిన బిడ్డలు మీరు దీవించండి, పరిచయం చేసిన బిడ్డలు దీవించండి. ఆయన సమస్త కార్యాల్లో మా ప్రభు నీ కృపను తోడించి మా తండ్రి నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందండి తండ్రి. కొందనాలు యువతను ముగించి మాకు సహాయం దయచేయండి. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుల సహవాసము, సమాధానము, కాపుదల, రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగు గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.